స్తోత్రాలు. ఈ నామము ఘనపరచు. మరి దేవా, జింబాంబేలో ప్రభువా నీ దాసుడు వాడబడి చూడగా దేవా, అక్కడ నీ దాసుడిని ప్రభువా అభిషేకించి బలిష్ఠన దూతగా రంగం పైన ఉండి అక్కడ కూడా ప్రజలు దీవించబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మరి నీ దాసుడి యొక్క సంఘములో ప్రభువా మరి నిత్యంగా అలుపుని అయోగ్యుడిని నేను నిలబడి చూడగా దేవా, నీవే రంగంపైకి రమ్మని ప్రార్థిస్తున్నాను. మరి నిత్యంగా దేవా, మా కాలానికి 7వ దూతను పంపించినందుకు నీ కొందనాలు. ఆ 7వ దూత పలికిన వర్తమానంలో నుండి మరి నిశ్చయంగా దేవా మాట్లాడి చూడగా ప్రభువా నా పెదవులను అభిషేకించు, తప్పక ఇక్కడున్న ప్రజలను దీవించు ప్రభువా. మరి నిశ్చయంగా దేవా నీ ఆత్మ ఇక్కడ సంచరించుడుగాక, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ప్రభువా మా కాలంలో దిగొచ్చినందుకు నీ కొందనాలు. తప్పక మమ్మల్ని అందరినీ దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో మరి పాస్టర్ కేవి మార్ గారు మరి జింబాంబే వెళ్ళిన కారణాన్ని బట్టి మరి మీ మధ్యలోకి నేను రావడం జరిగినది. ఎందుకంటే మరి ఒక సేవకుడు తన పులిపెట్టినిచ్చాడంటే మరి ఎంతో నమ్మకం ఉండాలి. మరి ఉదయం దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి దేవుడు మీ అందరితో మాట్లాడతాడని నమ్ముతున్నాను. మరి పాస్టర్ కేవి మార్ గారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇప్పుడు లైవ్లో చూస్తున్న నా సంఘం కూడా దిగమరలో సేవ చేస్తూ ఉన్నాను నేను. మరి నా సంఘం కూడా లైవ్ చూస్తూ ఉంది ఇప్పుడు. మరి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఉదయం చిన్న అంశాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం మనం చదివాము. అలాగే ప్రకటన 10వ అధ్యాయం మనం చదివాము. అయితే ఈ ఉదయం చిన్న అంశాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ద సైన్ ఆఫ్ ది డవ్ ఇన్ అవర్ ఏజ్. మన కాలానికి దేవుడు ఇచ్చిన పావురపు సూచన. మన కాలంలో దేవుడిచ్చిన సూచన పావురం. దాని మీద నేను బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే నేను హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన, అలాగే సంఘము దాని యొక్క స్థితి అనే వర్తమానంలో నుండి, అలాగే టోకెన్ అనే వర్తమానంలో నుండి, ఈ 3 మెసేజ్లలో నుండి నా అంశాన్ని నేను తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనము గ్రంథం విప్పబడిన కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే సంఘ కాలములు, సంఘ శాఖల కాలం ముగించబడిన తర్వాత దేవుడు బలిష్ఠైన దూతగా దిగి వచ్చి తన గ్రంథాన్ని విప్పాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనం సంఘ శాఖల వలె కథలు చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఇది కథలు చెప్పుకునే కాలం కాదు ఇది. ఎందుకు? గ్రంథం తెరవబడిన కాలం ఇది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు గ్రంథాన్ని విప్పాడు ఆయన. అయితే మనం గమనించినట్లయితే ఈ కాలంలో దేవుడు 7వ దూతను పంపించి, మరి దేవుడు ఆ 7వ దూత రంగం పైన ఉన్నప్పుడు ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. విప్పబడిన పుస్తకంతో వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయా యుగాలలో, ఆయా కాలాల్లో ఈ గ్రంథం ముద్రించబడిన గ్రంథం ఇది. అవునా? అయితే ఏ కాలంలో దేవుడు తెరవలేదు, కానీ మనమున్న కాలంలో దేవుడి గ్రంథాన్ని తెరిచాడు. నిజంగా దేవుడు గ్రంథం తెరిచిన కాలంలో నీవు నేను ఉండటం అనేది నిజంగా అద్భుతం. ఎందుకంటే మనం ధన్యులమై ఉన్నాం. మనం దీవించబడిన ప్రజలమై ఉన్నాం. ఈ భూమిపైన ఎవరైనా దీవించబడిన ప్రజలు ఉన్నారంటే అది ఒక్క వధువై ఉన్నది.
ఎందుకు? దేవుడి మనసులో ఉన్న జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ లోక పునాదులు వేయబడక మునిపే ఏదైతే దేవుడు వెనుక భాగంలో దాచుంచాడో దానినంతా కూడా ఈ కాలంలో బయలుపరచబడుట. హల్లెలూయా. అంటే మనం మరుగై ఉన్న మన్నాను తింటా ఉన్నాం ఇప్పుడు. అవునా? ఇదేంటి మరుగై ఉన్న మన్నా? ఇది దాచబడిన మన్నా. ఇది పాలెం వెలుబడి పడ్డ మన్నా కాదు. ఇది బంగారు పాత్రలో దాయబడిన మన్నా. ఇప్పుడు ఆ మన్నాను మనం భుజిస్తూ ఉన్నాం ఇక్కడ. ప్రజలోడు హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఇక్కడ దావీదు 55వ కీర్తనలో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, పావురం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే దావీదు అరణ్యవాసి, అరణ్యాన్ని ప్రేమించిన వ్యక్తినా. దావీదు వేదంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. అవునా? దావీదు వేదంలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, నా 55వ కీర్తనలో 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఆహా, గువ్వ వల్లే నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందిని. హల్లెలూయా. అంటే ఇక్కడ గువ్వ అంటే దీన్ని ఏమంటామంటే పావురం. పావురం వల్లే రెక్కలు ఉన్నాడలా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమున్నదంటే 55:8 వచనంలో, అరణ్యంలో నివసించిందని అనుకుంటుని, ఐ వుడ్ హేస్టన్ మై ఎస్కేప్ ఫ్రమ్ ద విండీ స్టోమ్ అండ్ టెంపెస్ట్. అంటే ఇక్కడ ఎస్కేప్ అనేది ఉన్నది, పారిపోవటం అనేది ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ తప్పించుకుని పారిపోవడం అనేది ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, పావురము వల్లే రెక్కలు ఉన్నాయి అడలా, నేను తప్పించుకుని పారిపోదును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే, హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన వర్తమానంలో ప్రవక్త విలియం బ్రన్హం గారు చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. ఆయన పావురం కోసం చెప్తా ఉన్నాడు, గొర్రె పిల్ల కోసం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. పావురం కోసం, గొర్రె కోసం చెప్తా ఉన్నాడు, గొర్రె పిల్ల కోసం. అయితే కొద్దిసేపు కొన్ని విషయాలు చూద్దాం మనం. హిమమంత తెల్లగొన్న పావురపు రెక్కల పైన వర్తమానంలో ప్రవక్త విలియం బ్రన్హం గారు 38వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తా ఉన్నాడు ఆయన. ఈ పక్షి మీద ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం మాట్లాడదాం. ఏ పక్షి? పావురం కోసం. అందరు ఇక్కడే ఉన్నారా? పావురం ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటిగా ఉన్నది. గువ్వ మరియు పావురం ఒకే రకమైనవి. గువ్వ మరియు పావురం ఒకే రకమైనవి. పావురము పెంపుడు పక్షి, ఆ రెండును ఒకే కుటుంబమునకు చెందినవి. నేను వాటిని గురించి చూడగా రెండు ఒకే కుటుంబమునకు చెందినవి అని తెలిసినది. గువ్వ మరియు పావురం ఒకే జాతికి చెందినవి. ఈ రెండు పక్షుల యొక్క ఆహారపు అలవాట్లు అసాధారణమైనవి. పావురం యొక్క ఆహారపు అలవాట్లు అసాధారణం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రవక్త ఇలా చెప్తా ఉన్నాడు 39వ పారాగ్రాఫ్లో, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గుడార కూటములో సోదరుడు మూర్తో కలిసి నేను గొర్రెపిల్ల మరియు పావురం గురించి ప్రసంగించాను. మీకు అందరికీ అది గుర్తున్నది అనుకుంటున్నాను. పావురం అతి పరిశుభ్రమగు పక్షి, మరి గొర్రెపిల్ల అత్యంత దీనమగు జంతువు. చూడండి, ఇక్కడ రెండు జంతువుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి పావురం, ఆకాశంలో ఎగిరే పక్షులలో అతి పరిశుద్ధమైంది పావురం. భూమిపైన సంచరించే జంతువులలో గొర్రెపిల్ల అత్యంత దీనమగు జంతువు ఇది. దేవుడి రెండు జంతువులను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? పక్షుల్లో పావురం ఎన్నుకున్నాడు ఆయన, జంతువులలో గొర్రెపిల్లను ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనం చూస్తే పాత నిబంధనలో మనం గమనిస్తే ఛాయలలో నీడలు, ఎందుకంటే మన కాలపు ప్రవక్త ఎప్పుడు ఛాయకి నీడకెళ్ళి బోధించాడు ఆయన. పాత నిబంధన తీసుకుని బోధించాడు ఆయన. ఎందుకంటే ఛాయల నీడలో ఏదైతే దాగున్నదో అదే నిజ రూపంలో జరుగుతూ ఉన్నది. అయితే పాత నిబంధనలు మనం గమనించినట్లయితే అక్కడ బలులు ఉన్నాయి. అవునా? సమానార్థ బలు ఉన్నది, దహన బలు ఉన్నది, పాప పరిహారార్థ బలు ఉన్నది. ఈ బలులన్నిటిలో కూడా పావురం ఉంటుంది. పావురం అర్పిస్తారు అక్కడ. అవునా? దేవుని యొక్క వాక్యంలో చూస్తే లేవియా కాండము మనం తీసినట్లయితే
జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తా. లేవియాకాండం 12వ అధ్యాయం. తీసారా? మరి యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇజ్రాయెల్తో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనని ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుది కడగా నుండి దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకి సున్నతి చేయవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు, తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఆమె ఆడపిల్లను కని ఎడల ఆమె తాను కడగా ఉండినప్పటి వల్లే 2 వారం పురిటాలై ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకు కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను తెల్లది గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎదుగు తీసుకుని రావాలను. చూడండి, ఇక్కడ గొర్రె పిల్ల, పావురం, ఈ 2 దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే పాత నిబంధనలో మరిది ప్రతి పండగ, ప్రతి బలి యేసుక్రీస్తుని చూపిస్తూ ఉన్నది. పాత నిబంధనలో ఉన్న పండగలన్నీ కూడా యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నాయి. సమాధాన బలి కానీ, దహన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, ఈ బలులన్నీ కూడా దేన్ని చూపిస్తున్నామంటే రాబోయే యేసుక్రీస్తుని. ఎందుకంటే ఆయన ఒక గొర్రె పిల్లగా రాబోతా ఉన్నాడు ఆయన. అవునా? 2000 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడు? ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. ఎందుకు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన? చూడండి, భూ జంతువులలో గొర్రె పిల్ల మాత్రమే అతి దీనమగు జంతువు అది. అందుకే దేవుడు గొర్రె పిల్లని ఎన్నుకున్నాడు ఆయన. ఆకాశ పక్షులలో అతి పవిత్రమైన జంతువు పావురమై ఉన్నది. ఎందుకంటే పావురము యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు అసాధారణమైనగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే పాత నిబంధనలో ప్రతి పండుగ కూడా యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నది. కానీ 2000 సంవత్సరాల క్రితము ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. ఏవైతే పాత నిబంధనలో పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగాయి. అవునా? పాత నిబంధనలో ఉన్న పండుగ పస్కా పండుగ, అది యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినది. పాత నిబంధనలు పులియని రొట్టెల పండుగ, అది యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినది. పాత నిబంధనల ప్రథమ ఫలాల పండుగ, అది యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినది. ఈ పండుగలన్నీ దేన్ని చూపిస్తూ ఉన్నాయంటే యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నాయి. పాత నిబంధనల మందిరం కూడా యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధన మందిరం ఉన్నది, అది 3 తెరలుగా ఉన్నది. ఆ మందిరం కూడా ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నది. ఎందుకు? నిజమైన మందిరం ఎవరు? ఆయన అయి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తమాంసముల శరీరంలో వచ్చాడు ఆయన. ఆయన ఒక మందిరం అయి ఉన్నాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా. చూడండి, పావురం యొక్క అలవాట్లు మనం చూద్దాం. పావురం ఏ విధంగా అది ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నది, పావురం యొక్క గుణలక్షణాలు ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ మనం గొర్రె పిల్ల కోసం కొద్ది చూద్దాం. అవునా? గొర్రె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, మనం గమనించినట్లయితే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ లోక పునాదులు వేయబడక మునిపే తన మనసులో గొర్రె పిల్లను వధించాడు ఆయన. వధించాడా? ప్రజలోడు హల్లెలూయా. మన పాపముల నిమిత్తం గొర్రె పిల్లను వధించాడు ఆయన. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ లోక పునాదులు వేయబడక మునిపే దేవుడు గొర్రె పిల్లను వధించాడు ఆయన. తన మనసులో వధించాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ భూమిపైకి నువ్వు నేను రాక మునిపే దేవుడు గొర్రె పిల్లను వధించాడు, నీ కొరకు నా కొరకు. అయితే మనం దేవుడు ఆదామును తీసుకొచ్చినప్పుడు, ఆదాము పాపములో పడిపోయినప్పుడు సాయంకాల సమయంలో దేవుడు ఒక గొర్రె పిల్లను వధించాడు. అక్కడ ఉందా? ఆదాముకి గొర్రె పిల్ల ఉన్నదా? హేబేలు కూడా గొర్రె పిల్లను వధించాడా? హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కయ్యను అర్పణ తీసుకొచ్చాడు. అవునా? అందరు ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం ఆమేన్ చెప్పండి. 2 అర్పణలు తీసుకొచ్చారు. అయితే దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు. ఎందుకు? హేబేలు అర్పణ చూసినప్పుడు చాలా అసహ్యంగా ఉన్నది, కానీ కయ్యను అర్పణ చాలా అందంగా ఉన్నది. కానీ దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు. ఎందుకు? అక్కడే ప్రత్యక్షత దాగున్నది. హేబేలుకి ప్రత్యక్షత వచ్చింది అక్కడ. ఎందుకు? ఆదాము అవ్వలు చేసిన పాపం రక్తం వలనని అక్కడ గొర్రె పిల్లను వధించాడు ఆయన.
ప్రజలోడ హల్లెలూయా. గొర్రె పిల్లను వధించాడు ఆయన. చూడండి, కరెక్ట్గా ఆదికాండం అయిన తర్వాత ఆదికాండం ఏం తీసుకొచ్చిందంటే నిర్గమం తీసుకొచ్చినది. అవునా? ఆదికాండం ఏం తీసుకొచ్చిందంటే నిర్గమముని తీసుకొచ్చినది. ఇప్పుడు నిర్గమకాండంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మోషే ఉన్నాడు. మోషే ఉన్నాడా? మోషే దగ్గరికి ఎలా వచ్చాడు? ఆయన అగ్నిస్తంభంగా వచ్చాడు ఆయన. ప్రజలోడ హల్లెలూయా. ఆ హోరేబు కొండ దగ్గర మోషే గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ఆ పొదలో అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అగ్నిస్తంభంగా ప్రత్యక్షమై మోషేని ఎక్కడ పంపిస్తున్నాడంటే ఐగుప్తుకు పంపిస్తూ ఉన్నాడు. ఐగుప్తులు ఎవరు ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆ బానిసత్వంలో విడిపించడానికి మోషే ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోషే వెళ్ళి ఇప్పుడు 10 తెగుళ్ళను అక్కడ కొమ్మరిస్తూ ఉన్నాడు. అవునా? 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు నాశనం చేయబడుతూ ఉన్నది అక్కడ. ఇప్పుడు మోషే నోట్లో ఏమున్నది? వాక్యం. మోషే నోట్లో ఉండి దేవుడు పలుకుతూ ఉన్నాడు అక్కడ. ఐగుప్తులో తిరుపులు కొమ్మరించబడుతూ ఉన్నాయి అక్కడ. అయితే అదే ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలకు ఏ తెగులు కొమ్మరించబడట్లేదు, ఏ తెగులుకు వాళ్ళు లోను కావట్లేదు. కానీ ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా ఈ తెగుళ్ళ చేత బాధించబడుతూ ఉన్నారు. ఎందుకు? మోషే వర్తమానం నమ్మిన వాళ్ళు, ప్రవక్త వర్తమానం నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే రక్తం కింద ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మోషే నోటి నుండి వచ్చిన వాక్యము అది బ్లీడింగ్ వర్డ్, అది రక్తం కాల్చున్న వాక్యం అది. ఇప్పుడు ఆ వాక్యం ఎవరైతే నమ్మారో వాళ్ళకి తెగులేవు, అక్కడ భద్రతా స్థలంలో ఉన్నారు వాళ్ళు. ప్రజలోడ హల్లెలూయా. అయితే వాళ్ళు ఐగుప్తు దేశం నుండి విడిచి బయటకు వస్తున్నప్పుడు వారి కొరకు ఒక గొర్రె పిల్లని ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా? నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో గొర్రె పిల్లని ఇచ్చాడు ఆయన. ఆ గొర్రె పిల్ల రక్తం కింద వాళ్ళు వాగ్దాన దేశానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు గొర్రె పిల్ల ప్రత్యక్షమైంది అక్కడ. ప్రజలోడ హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? నిర్గమం జరుగుతూ ఉన్నది వాళ్ళకి, విమోచన జరుగుతూ ఉన్నది వాళ్ళకి. ఆ విమోచన కార్యంలోనే గొర్రె పిల్ల వచ్చినది. ఇప్పుడు దేవుని మనసులో ఉన్నది, జగత్ పునాది వేయబడకమునిపై, లోక పునాదులు వేయబడకమునిపై దేవుడు గొర్రె పిల్లని వధించాడు ఆయన. ఆది కాండంలో కూడా ఛాయలో నీడలో పెట్టాడు. అయితే ఇప్పుడు నిర్గమం వచ్చింది. ఇప్పుడు ఈ నిర్గమం ప్రవక్త వచ్చినప్పుడు గొర్రె పిల్లని పరిచయం చేయాలి. ఇప్పుడు గొర్రె పిల్లని పరిచయం చేయాల్సింది ఎవరంటే నిర్గమం ప్రవక్త. ప్రజలోడ హల్లెలూయా. మనకు 3 నిర్గమములు ఉన్నాయి. మొదటి నిర్గమం ప్రవక్త మోషే అయి ఉన్నాడు. రెండవ నిర్గమం ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. మూడవ నిర్గమం ప్రవక్త, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం గారు అయి ఉన్నారు. ఇప్పుడు మొదటి నిర్గమం ప్రవక్త ఛాయ నీడ మోషే గొర్రె పిల్లను పరిచయం చేశాడు అక్కడ. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తం కింద వాళ్ళు విమోచించబడుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ రక్తపు గురుతున్నది వాళ్ళకి. ఇప్పుడు ఐగుప్తులో నుండి వాళ్ళు ఒక పక్క విమోచన జరుగుతూ ఉన్నది, ఒక పక్క తీర్పులు జరుగుతూ ఉన్నాయి. అవునా? గొర్రెపిల్ల రక్తం కింద ఉండి వాళ్ళు వాగ్దాన దేశంలోకి ప్రయాణిస్తూ ఉన్నారు. అదే ఐగుప్తులో తీర్పులు తీర్చబడతా ఉన్నాయి. చూడండి, 9 తెగుళ్ళు కొమ్మరించబడ్డాయి. అవునా? 9 తెగుళ్ళు కొమ్మరించబడుతున్నప్పుడు గొర్రెపిల్ల లేదు అక్కడ. గొర్రెపిల్ల రక్తం ఎక్కడున్నదంటే మోసే పలుకుతున్న వాక్యంలో. 9వ తెగులికి 10వ తెగులికి మధ్యలో గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది అక్కడ. అవునా? 9వ తెగులికి 10వ తెగులికి మధ్యలో గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది అక్కడ. 9వ తెగులు 10వ తెగులు మధ్యలో గొర్రెపిల్ల. ప్రజలోడ హల్లెలూయా. ఇప్పుడు 6వ బూరకి 7వ బూరకి, మన కాలంలో 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం, మధ్యలో ప్రకటన 10. ప్రకటన 10లో ఆ బ్లీడింగ్ ల్యాంబ్, 7 ఆత్మలు కలిగిన ఆ మేఘం, 7 కమ్ములు కలిగిన గొర్రెపిల్ల, 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, ఆ బ్లీడింగ్ ల్యాంబ్ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ప్రజలోడ హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఇప్పుడు గురుతు కింద ఉన్నారు. ఇప్పుడు ఆనవాళ్ళ కింద ఉన్నారు. ఇప్పుడు అసలు ఆనవాళ్ళు అంటే ఏంటి? టోకెన్ అంటే ఏంటి? ప్రవక్త విలియం బ్రన్హాం గారు అన్నారు, టోకెన్ అనగా అది వెల చెల్లించబడినది. చెప్పాడు ఆయన, వెల చెల్లించబడినది. ఒకసారి టోకెన్ అనే వర్తమానంలో ప్రవక్త విలియం బ్రన్హాం గారు ఎలా చెప్తా ఉన్నారు.
చాలా జాగ్రత్తగా వినండి. ఆనవాళ్ళ అనే వర్తమానంలో 1963 సెప్టెంబర్ 1వ తారీఖున ప్రవక్త విలియం బ్రనమ్ గారు దీన్ని ఎలా ఆనవాళ్ళ అనే వర్తమానంలో చెప్పారు. ఆయన 47వ పారాగ్రాఫ్లో ప్రవక్త విలియం బ్రనమ్ గారు ఇలా చెప్తా ఉన్నారు. మొదట గురుతు అనగా ఏమిటి? ఇంగ్లీష్ మాట్లాడి జనుల మధ్య అది తరచుగా వినబడును. ముఖ్యంగా అమెరికాలో నిఘంటువులో గురుతు లేదా సూచనను ఉన్నది. వెల చెల్లించి కొన్నదని అర్థం. కావలసిన వెల చెల్లించబడినది. ఆనవాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు టోకెన్ అంటే ఏంటి? వెల చెల్లించబడినది అంటే ఇప్పుడు ఆనవాళ్ళు కలిగిన ప్రజలకి ఏముంది? వెల చెల్లించబడినది. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు వెల చెల్లించబడినది. అవునా? వాళ్ళు విమోచనలో ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళబడుతూ ఉన్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు. విమోచనలో 2 భాగాలు జరుగుతూ ఉన్నాయి. బయటకు పిలువబడడం, లోపలికి వెళ్ళడం. మోషే ద్వారా బయటకు పిలువబడ్డారు వాళ్ళు. యెహోషువ ద్వారా లోపలికి వెళ్ళబడ్డారు. వాగ్దాన దేశంలోకి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు వారికి వెల చెల్లించబడినది. ఆ గురుతు కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ గొర్రె పిల్లని కలిగి ఉన్నారు. వాళ్ళు మొదటి నిర్గమం ప్రజలకు గొర్రెపిల్ల ఉంటే 3వ నిర్గమం ప్రజలు కూడా గొర్రెపిల్ల ఉండాలి. ఇప్పుడు ఉందా గొర్రెపిల్ల? ఇప్పుడు రక్తం కింద ఉన్నామా మనం? ఆ గురుది కింద ఉన్నామా మనం? ప్రవక్త విలియం బ్రనమ్ గారు ఎలా అంటున్నారు? 50వ పారాగ్రాఫ్ ఇలా ఉంటున్నాడు. లోకంలో అది బుద్ధిహీనంగా కనబడును. ఏది? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తాన్ని ఐగుప్తులో ద్వారబంధముల మీద పూయాలది. సంహారపు దూత వచ్చినప్పుడు ఆ రక్తపు గుర్తుని చూస్తేనే అతను దాటుకుని వెళ్తాడు, లేకపోతే సంహరించబడతాడు అక్కడ. అంటే వాళ్ళకు ఉన్నదేంటి? గురుతు. వాళ్ళ గుమ్మములపై ఉన్నదేంటి? గురుతు, రక్తపు గురుతు. అది చూడటానికి ఎలాగుంది? అసహ్యంగా ఉన్నది. అది లోకమునకు అది బుద్ధిహీనంగా కనబడును, కానీ దేవునికైతే అది ఒక్కటే మార్గం. లోకానికైతే బుద్ధిహీనం అది, కానీ దేవునికి మార్గం ఒకటే. ఆయనకు ఆ గురుతు మాత్రమే కావలను. అది తప్పకుండా చుటుండవలను. వెల చెల్లించిన ఎడల గురుతు నీకు దొరకదు. నువ్వు ఉచితంగా పైనుంచి అర్హత గురుతుని బట్టి పొందగలవు. నేను ఆ రక్తంను దాటిపోవుదును. ఎట్టి సమయం, ఎట్టి భాగ్యం నువ్వు దాన్ని కలిగి ఉండవలను. నేను రక్తంను చూసినప్పుడు దాటిపోవుదును. రక్తం చూస్తేనే ఆయన దాటిపోతాడు. మరి ఈరోజు కూడా గుర్తు ఉండాలి కదా మనకి. ఈరోజు కూడా టోకెన్ ఉండాలి కదా మనకి. 51వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, వారెంత నీతిగా ఉన్నా కానీ, ఎంత మంచిగా ఉన్నా కానీ, ఎంత చదువుకున్నా కానీ, ఎంత మంచి బట్టలు ధరించుకున్నా కానీ గురుతు లేనిచో అంతా శూన్యం. నువ్వెంత మంచి బట్టలైనా వేసుకోవచ్చు, ఎన్ని డిగ్రీలైనా చేయవచ్చు, అవునా? ఎంత నీతిగానే ఉండవచ్చు, కానీ గురుతు లేకపోతే, టోకెన్ లేకపోతే సున్నా. నీ జీవితం అంతా సున్నా. ఎందుకు? ఆ గురుతుని చూస్తేనే ఆయన దాటిపోతాడు. అంటే నీ నీతిని బట్టి కాదు, ఇప్పుడు నీ పరిశుద్ధతను బట్టి కాదు. వివిధ మతాలలో చాలా నీతిమంతులు ఉంటారు, చాలా పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉంటారు. కానీ మన నీతిని బట్టి కాదు, ఇక్కడ మన పరిశుద్ధతను బట్టి కాదు, దేవుని నీతి. దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? గురుతుని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ టోకెన్ చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా. 56వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తా ఉన్నాడు ఆయన, విలియం బ్రనమ్ గారు. ఆరాధకుడు రక్తమును తనకు అన్వయించుకొనిచున్నాడు. విమోచనలో అతడు గుర్తించబడినట్లే కనబడుచున్నది. ఆ బలిగా చంపబడిన దానిలో నుండి వచ్చిన రక్తం అతడి గురుతుగా నిలబడి ఉన్నది. ప్రజలోడు హల్లెలూయా. ఉందా గురుతు? ఇప్పుడు ఇచ్చాడా? టోకెన్ మాట్లాడుతుందా? ప్రజలోడు హల్లెలూయా. 68వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తున్నాడు ప్రాఫెట్ గారు, రక్తమునకు గురుతుగాను లేక ఒక గుర్తింపుగాను ఉన్నది.
ఆరాధికుడు గొర్రె పిల్లను వధించినట్లుగా ఆ రక్తం మాట్లాడును. ఏంటి రక్తం మాట్లాడుతుందా? హేబేలు రక్తం మాట్లాడిందా లేదా? యేసుక్రీస్తు రక్తం అంతకంటే శ్రేష్టమైంది. ప్రజలోడ హల్లెలూయా. ఇప్పుడు రక్తం మాట్లాడును, గురుతు మాట్లాడును, టోకెన్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ టోకెన్ని, ఆ ఆనవాళ్ళని పరిచయం చేయవలసింది ఎవరు? ప్రవక్త. మొదటి నిర్గమంలోని ప్రవక్తే పరిచయం చేయాలి, రెండవ నిర్గమంలోని ప్రవక్తే పరిచయం చేయాలి, ఇప్పుడు మూడవ నిర్గమంలో ప్రవక్త పరిచయం చేయాలి. మొదటి నిర్గమంలో గొర్రె పిల్లను పరిచయం చేసింది ప్రవక్త, మోషే పరిచయం చేశాడు. రెండవ నిర్గమంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను గొర్రె పిల్లను పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే గొర్రె పిల్ల, ప్రవక్తనే పరిచయం చేయాలి అక్కడ. ఇప్పుడు మూడవ నిర్గమంలో ప్రవక్త విలియం బ్రహ్నాం గారు, ఇదిగో పెళ్లి కుమారుడు అని ఎదుర్కొనరండని అర్ధరాత్రి వేళ కేక. ప్రజలోడ హల్లెలూయా. పెండ్లి కుమారుడు వచ్చాడు మన కాలంలో. ఇదిగో పెండ్లి కుమారుడు, అర్ధరాత్రి వేళ కేక. ఎవరు పరిచయం చేయాలి? ప్రవక్తనే పరిచయం చేయాలి. ఇప్పుడు నీ టోకెన్ ఏంటి? ఇప్పుడు నీ గురితేంటి? ఇప్పుడు 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల. ఇప్పుడు నీ టోకెన్ అయి ఉన్నది. ఇప్పుడు ఐగుప్తులో బయటకు వస్తున్న వారికి ఒక ఛాయలో నీళ్ళు ఒక గొర్రెపిల్ల ఉంటే, మొదటి రాకడలో ఆయన ఆ గొర్రెపిల్లనే రక్త మాంసముల శరీరంలో వచ్చినది. అవునా? యోహాను పరిచయం చేశాడా? ఇదిగో లోక పాపలను మోసుకుని పోయే గొర్రెపిల్లని, ఇదిగో బిహోల్డ్ అంటే చూడు, అక్కడ నిజమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు మూడవ నిర్గమములో ఇదిగో పెండ్లి కుమారుడు, అర్ధరాత్రి వేళ కేక. 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, మేఘం ధరించుకుని వచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు టోకెన్ మాట్లాడుతుందా? గురుతు మాట్లాడుతుందా? మొదటి రాకడలు అంటే రెండవ నిర్గమంలో టోకెన్ సమరస్త్రీతో మాట్లాడిందా? టోకెన్ జకయాతో మాట్లాడిందా? ఆ టోకెన్ పేతురుతో మాట్లాడినదా? ఆ టోకెన్ ఆంద్రేయతో మాట్లాడినదా? టోకెన్ మాట్లాడుతుంది. ప్రజలోడ హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా టోకెన్ మాట్లాడుతుందా? మూడవ నిర్గమంలో మాట్లాడుతుందా? ప్రజలోడ హల్లెలూయా. దేవుడు మన మమ్మగలని గాక. అందుకే ఆయన గొర్రె పిల్లగా పోల్చుకున్నాడు. ఆయన భూజంతువులు అతి దీనమైన జంతువు గొర్రె పిల్ల. అందుకే మనం ఇప్పుడు ఆనవాళ్ళు కలిగి ఉన్నాం, ఇప్పుడు గురుతు కలిగి ఉన్నాం, ఇప్పుడు గురుతు కలిగిన జీవితం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చూడండి, మన సంఘ కాలంలో మనం గమనించినట్లయితే నీతీకరణ వర్తమానం, శుద్ధీకరణ వర్తమానం, పరిశుద్ధాత్మ బాప్తీసం. నీతీకరణ వర్తమానం లూథర్ ద్వారా వస్తే, శుద్ధీకరణ వర్తమానం వెస్లీ ద్వారా వచ్చినది. పరిశుద్ధాత్మ బాప్తీసం ఆ పెంతెకోస్తు యుగంలో జల్లుల వలె వచ్చినది. అవునా? ఇప్పుడు మన కాలంలో సంపూర్ణమైన వాక్యం సంపూర్ణంగా వచ్చిన కాలంలో ఉన్నాం మనం. వాక్యం భాగాలుగా వచ్చిన కాలంలో మనం లేము. ఇప్పుడు సంపూర్ణంగా వచ్చిన కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు వాక్యం సంపూర్ణంగా వచ్చినది. అంటే ఇప్పుడు 7వ ముద్రనే పరిశుద్ధాత్మ బాప్తీసం. ఈ కాలపు వాక్యంలో పరిశుద్ధాత్మ బాప్తీసం ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే పేకాటం మానేయడం కాదు, సినిమాలు చూడడం మానేయడం కాదు. అవునా? అర్థమవుతుందా? నీతిగా ఉండడం కాదు, నీతి కాదు. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకోవడం అంటే, గుర్తు కలిగిన జీవితం అంటే ఆయనే నీలో ఉండుట. ఇప్పుడు ఆయన జీవితం నీలో ప్రతిబింబించబడుట. అందుకే నీ నీతిని బట్టి పరలోకం పోవును, నీ పంచక్రియలు బట్టి పరలోకం పోవును. ఇప్పుడు ఆయన జీవితం అంటే గురుతు కలిగిన జీవితం మనలో ఉన్నదంటే సూచన ఏంటంటే, ఇప్పుడు మన జీవితం తీసివేయబడి, మన మంచక్రియలు తీసివేయబడి, మన శిరస్సు తీసివేయబడి, క్రీస్తు మనసు నీలోకి వచ్చుట.
ఇప్పుడు క్రీస్తు నీలోకి రావడం అంటే ఆయనే నీలో జీవించుట. అంతేనా? ఆయన జీవితం నీలోకి రావడం అంటే గురుతు కలిగిన జీవితం అంటే నీ లేఖనాన్ని నువ్వు గుర్తించటం. నీకు లేఖనాలు ఉన్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన లేఖనాలు గుర్తించాడు. ఆయన ఫలానా ప్రవక్త చెప్పినట్లుగా ఇలా జరగవలసి ఉన్నది, మీ వినికుడు ఈ లేఖనాలు నెరవేర్పు జరిగాయి. ఏంటది? ఆయన కొరకు ఏదైతే రాయబడిందో ఆ లేఖనాలన్నీ నెరవేర్పు చేయడం. ఆయన పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఏదైతే పలికాడో ఆ పలకబడిన వాక్యం, ఆ ప్రవచనాలన్నీ ఆయన జీవితంలో నెరవేర్పు చేయడం. ప్రతి దినము ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో లేఖనాలు నెరవేర్పు చేయడం. ఆయన ఏ స్థలానికి వెళ్ళినా ఇదిగో పలానా ప్రవక్త చెప్పినట్లు, ఇర్మియా చెప్పినట్లుగా, హెజ్కేల్ చెప్పినట్లుగా, యెషయా చెప్పినట్లుగా లేఖనం నెరవేర్పు జరిగింది. జకరియా చెప్పినట్లుగా, మీకా చెప్పినట్లుగా. అంటే ప్రవక్తలు చెప్పిన లేఖనాలు నెరవేర్పు చేయడానికి వచ్చాడు ఈయన. అందుకే అన్నాడు, ప్రవక్తల వచనములైన ధర్మశాస్త్రం కొట్టివేసిన తలంచుతుంది కానీ వాటిని నెరవేర్పు చేయడానికే వచ్చానన్నాడు ఆయన. నెరవేర్పు చేస్తా ఉన్నాడు ఆయన. ఆయన కొరకు ఏదైతే ప్రవచనాలుగా ముందుగా రాయించాడో వాటిని నెరవేర్పు చేయడం. ఇప్పుడు విలియం బ్రన్హం గారి యొక్క లైఫ్ ఏంటి? ఆయన జీవితం ఏంటి? ఆయన కొరకు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు రాయబడ్డాయి. ఆయన లేఖనాలు ఏంటి? మలాకి 4:5. ఆయన మలాకి 4:5 ప్రవక్తేనా? ఆ లేఖనం నెరవేర్పు చేయడానికి వచ్చాడు ఆయన. ఆయన లూకా సువార్త 17:26 నుండి 37 వరకేనా? ఆయన జీవితంలో మనిషి కుమారుని ప్రత్యక్షపరచాలా? ఏకైక మనిషి కుమారుని ప్రత్యక్షపరచాలి. అది ఎవరి లేఖనం? అది విలియం బ్రన్హం గారి లేఖనం. ఆయన ప్రకటన 3:14 ఆయన 7వ దూతేనా? లవోదిక సంఘకాల దూతేనా ఆయన ప్రకటన 10:7 అంటే ఆయన రంగం పైకి వచ్చినప్పుడు ఆయన లేఖనాలు గుర్తించుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయన లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన జీవితంలో మనకున్న లేఖనాలు ఉన్నాయి. ఇప్పుడు అదే గుర్తు కలిగిన జీవితం అది. ఇప్పుడు వధువు కూడా కొన్ని లేఖనాలు పెట్టించాడు ఆయన. ఎందుకు? గ్రంథం ధరబడిన కాలంలో ఉన్నాం ఇప్పుడు నీకు కూడా కొన్ని లేఖనాలు ఉన్నాయి ఇక్కడ. ఆ లేఖనాలు నెరవేర్పు చేయడమే పరిశుద్ధాత్మ బాప్తిజం. గుర్తు కలిగిన జీవితం. నీ మంచి జీవితం కాదు. మంచి జీవితం ఓకే, శుద్ధీకరణ జీవితం ఓకే. ఆ జీవితం ద్వారా నువ్వు పరలోకం పోవు. నీ మంచి జీవితాన్ని బట్టి నువ్వు పరలోకం పోవు. అవన్నీ మంచియే, అవి ఇతర మతాలలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ గురుతు కింద ఉండాలి. నువ్వు గురుతు కలిగిన జీవితం ఉండాలి. ఇప్పుడు ఆ గురుతు కలిగిన జీవితం ఏంటి? నీ జీవితంలో లేఖనాలు నెరవేర్పు చేయడం. ఇప్పుడు నీ లేఖనాలు నువ్వు గుర్తించడం. ప్రవక్త విలియం బ్రన్హం గారు రంగం పైన నుండి వెళ్ళిపోయాడండి. ఆయన లేఖనాలు ఆయన నెరవేర్పు చేశాడు ఆయన. ఇప్పుడు వధువు రంగం పైన ఉన్నది. ఇప్పుడు ఈ వధువుని బలిష్ఠైన దూత రంగం పైన ఉండి ఈ వధువు నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు నీ లేఖనాలు నువ్వు గుర్తించటం, అదే గురుతు కలిగిన జీవితం. ప్రజలోడ హల్లెలూయా. నీ లేఖనాన్ని నువ్వు గుర్తించటం. ఎందుకు? టోకెన్ మాట్లాడుతూ ఉంది ఇప్పుడు, గురుతు మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు. అందుకే దేవుడు తన సువార్తను ప్రకటించడానికి వింటున్నారా? దేవుడు తన సువార్తను ప్రకటించడానికి ఒక మానవుడు వాడుకుంటాడు. ఆయన చంద్రుని వాడుకోలేదు, ఆయన సూర్యుని వాడుకోలేదు, ఆయన చెట్లను వాడుకోలేదు. ఆయన ఒక మానవుడు వాడుకుంటాడు ఆయన. ఎందుకు? ఎల్లప్పుడూ మానవుడి ద్వారానే మాట్లాడతాడు ఆయన. గురుతు కలిగిన జీవితం ఇప్పుడు, టోకెన్ కలిగిన జీవితం ఇప్పుడు. అంటే ఎక్కడో మన లేఖనాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కడో మన జీవితం ఉన్నది అక్కడ. అందుకే నీ జీవితంలో ఏదో ఒక జీవితం కలుస్తుంది. రూతు జీవితంతో కలుస్తూ ఉంటుంది, ఎస్తేర్ జీవితంతో కలుస్తూ ఉంటుంది, సారా జీవితంతో కలుస్తూ ఉంటుంది.
సమరశ్రీ జీవితంతో కలుస్తూ ఉంటుంది, అబిగైల్ జీవితంతో కలుస్తూ ఉంటుంది, ఎక్కడో ఛాయలో నీడలలో నీ జీవితం కలుస్తూ ఉంటుంది. నీ జీవితంలో జరిగే సంఘటనలు వాక్యంతో గుర్తించుట. అది నీ పరిశుద్ధ జీవితం కాదు, అది నీ నీతి జీవితం కాదు. ఆయన నీలోకి వచ్చి, ఆయన నీలో ఉండి ఆ జీవితాన్ని కలిగి ఉండడం, అదే గుర్తు కలిగిన జీవితం, అది అదే టోకెన్ కలిగిన జీవితం అది. అందుకే మొదటి నిర్గమం ప్రజలు టోకెన్ కింద ఉన్నారు, రక్తపు గురుతి కింద ఉన్నారు. ఆ రక్తపు గురుతి కింద ఉండే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఎన్ని దినాలు ఉంచాలి? 4 దినాలు ఉంచాలి. 4వ దినం సాయంకాలం దాన్ని వధించాలి. ఆ గొర్రె పిల్లకి లెక్క ఉన్నది. ఆ గొర్రె పిల్ల ఎంతమంది తినాలో లెక్క ఉన్నది, ఎంతమంది భుజించాలో లెక్క ఉన్నది. కుటుంబం యొక్క లెక్క చొప్పున ఆ గొర్రె పిల్ల ఉన్నది అక్కడ. మరి ఇప్పుడు కూడా కుటుంబం లెక్క చొప్పున గొర్రె పిల్ల ఉన్నది. ఇప్పుడు అందరూ కాదు, ఎవరైతే ముందు నిర్ణయంలో ఉన్నారో, ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళకే ఆ గొర్రె పిల్ల. అది అందరికీ కాదు. అది గొర్రె పిల్ల మొత్తం తినాలి, ఏది విడిచిపెట్టడానికి లేదు. అందుకే ఈరోజు సంపూర్ణమైన వాక్యం వధువు ఇప్పుడు భాగాలు తింటలేదు, ఇప్పుడు సంపూర్ణమైన వాక్యం తింటా ఉన్నది, సంపూర్ణమైన వాక్యాన్ని భుజిస్తూ ఉన్నది. ప్రజలోడ హల్లెలూయా. ఛాయలో నీడలో ఏదైతే ఉన్నదో అదే నిజ రూపంలో ఉన్నది. అది చేదుకు రాకులతో తినాలి. యోహాన్ తిన్నప్పుడు ఎలా ఉన్నది? నోటికి ఎలా ఉన్నది? తేనె వలె, కడుపునకు చేదుగా ఉన్నది. అవునా? ఎందుకు చేదుకొనలో తినాలి అక్కడ? ప్రజలోడ హల్లెలూయా. ఆ గొర్రె పిల్లని చేదుకొనతో ఎందుకు తినాలి? ఛాయలో నీళ్ళు ఎందుకు పెట్టాడు? సేమ్ ఇక్కడ కూడా నిజ రూపంలో కూడా ఆ గొర్రె పిల్లని తింటా ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు యోహాను గ్రంథం తిన్నాడా? నోటికి ఎలా ఉంది? తేనె వలె ఉన్నది, అది కడుపునకు చేదాయినది. అది గొర్రెపిల్లనా? 7 ముద్రల గ్రంథం ఏంటి? గొర్రెపిల్ల రక్తం. అది ఏకైక మనుషుకుమారి రక్తం. నా శరీరం తిన్న రక్తం త్రాగబడి నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన. అన్నాడా? మొదటి రాకల్లో అనేక అభ్యంతరపడి వెళ్ళిపోయారు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు నిత్య జీవపు మాటలు గలవాడు. నీ యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళిదమో ప్రభువా అన్నాడు ఆయన. ప్రజలోడ హల్లెలూయా. ఏర్పరచబడిన వాళ్ళే భుజిస్తారు అక్కడ, ఎన్నుకోబడిన వాళ్ళే భుజిస్తారు అక్కడ, దానికి లెక్క ఉన్నది అక్కడ, వాళ్ళే భుజించగలరు అక్కడ. గొర్రెపిల్ల మొదటి నిర్గమంలో, 2వ నిర్గమంలో, 3వ నిర్గమంలో గురుతు మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే గురుతు కలిగి ఉండటం, ఆయన జీవితాన్ని కలిగి ఉండటం. ప్రజలోడ హల్లెలూయా. ఆయన జీవితాన్ని కలిగి ఉండటం, మన లేఖనాలు మనం గుర్తించడం, అదే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఈ కాలములో ఈ కాలపు వర్తమానంలోనే పరిశుద్ధాత్మ బాప్తిజం ఉన్నది. అంటే మిగతా కాలంలో లేదా? ఉంది. ఎఫెసు నుండి పరిశుద్ధాత్మ ఉన్నది. ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ. ప్రవక్త బోధించాడా? భాగాలుగా, కొంచెం అక్కడ. కానీ ఈ కాలంలో సంపూర్ణమైన వాక్యం సంపూర్ణంగా వచ్చినది ఇప్పుడు. ప్రజల హల్లలో పరిశుద్ధాత్మ సంపూర్ణంగా వచ్చినది ఇప్పుడు. ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ, కానీ ఈ కాలంలో 7 ఆత్మలు. ఎఫెసు సంఘకాలంలో ఒక్క ఆత్మనే, ఒక్క సంఘకాలంలోనే వెలిగించబడినది. కానీ ఈ కాలంలో 7 సంఘకాలాలు వెలుగుతున్న కాలం ఇది. 7 ఆత్మలు దిగొచ్చిన కాలం ఇది. వాక్యం సంపూర్ణంగా వచ్చిన కాలం ఇది. దేవుడు నా మాట మమ్మగలని కాక. అర్థమైందా ఇంతవరకు? గొర్రెపిల్ల ఉన్నదా? హల్లెలూయా. ఎందుకు దేవుడు గొర్రెపిల్లని ఎందుకున్నాడు? ఆయన అతి దీనమగు జంతువు. గొర్రెపిల్ల పైకే పావురం వస్తుంది. ఓకే, గొర్రెపిల్ల పైకే పావురం వస్తుంది. గొర్రెపిల్ల పైకి చూడండి, పావురం ఎందుకు వస్తుందంటే ఆ 2 మ్యాచ్ అవుతాయి.
అర్థమవుతుంది? ఆ రెండు దీనమగు పక్షి, దీనమగు జంతువు. అందుకే పావురం ఎప్పుడు గొర్రెపిల్ల పైకి వస్తుంది. పావురం తోడేలు పైకి రాదు, పావురం కుక్క పైకి రాదు, పావురం ఏ జంతువు పైకి రాదు, గొర్రెపిల్ల పైకే వస్తుంది. అంటే మనం గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు ఆయన. ఫ్యాన్ ఆపేయండి మధ్య. గొర్రెలతో పోల్చాడు ఆయన. అవునా? నా గొర్రెలు నా స్వరం వినును. మనం ఎవరు? గొర్రెలం. అందుకే మనం వేరే జంతువులుగా ఉండకూడదు. గొర్రెపిల్ల ఏం చేస్తుంది? సమస్తాన్ని లోబొచ్చుకుంటుంది, సమస్తాన్ని అర్పించుకుంటుంది. అవునా? ఒక విశ్వాసం, ఒక నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? గొర్రెపిల్ల వలె సమస్తాన్ని అర్పించుకుంటాడు, సమస్తాన్ని దేవుడికి సమర్పించుకుంటాడు. అందుకే సంఘంలోనూ మేక వలె ఉండొద్దు, గొర్రెపిల్ల వలె ఉండాలి. ఇప్పుడు సమస్తాన్ని అర్పించుకోవాలి, ఇప్పుడు దేవుడికి సమర్పించుకోవాలి. ఆ సమర్పించబడిన జీవితంలోనే దేవుడు దిగొస్తాడు. అందుకే గొర్రెపిల్లకి పావురానికి వ్యత్యాసాన్ని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుంది అందరికీ? గొర్రెపిల్లకి పావురానికి వ్యత్యాసం చెప్తున్నాడు. పావురం ఎప్పుడు? పరిశుద్ధాత్మకి సూచన. దేవుడు పావురం వల్లే దిగొచ్చాడు. అవునా? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందరు ఇక్కడే ఉన్నారు కదా. కొంచెం ముందుకు వెళ్దాం. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన ఒక మాట చదువు, నేను తీసుకుంటా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రవక్త హిమమంత తెల్లగానున్న పావురపు రెక్కల పైన వర్తమానంలో అలా చెప్తున్నాడు ఆయన. ఆయన మత్తయి 3:16 తీసుకున్నాడు. ఆయన రిఫరెన్స్ ఏం తీసుకున్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దాన్ని తీసుకుని బోధిస్తూ ఉన్నాడు ఆయన. తొంభై 98వ పారాగ్రాఫ్లో ప్రవక్త విలియం బ్రనమ్ గారు ఇలా చెప్తా ఉన్నారు. 98వ పారాగ్రాఫ్. అందరు తీసారా? మీకు ఫోన్లో ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. అప్పుడు దేవుని ఉగ్రత భూమిపై ఉండగా మత్తయి 3:16లో కూడా అలాగే వాడబడును. త్రోవ కనబడట్లేదు, చీకటి రాత్రి, అర్ధరాత్రి సంఘములు బయటకు రాజాల సంగతులు చుట్టుకుని పోయినవి. అబద్ధ బోధకులు వచ్చి అన్ని రకముల క్రియలు చోటు చేసుకున్నవి, అన్ని రకముల బోధలు బయలుదేరినవి. చూడండి, మొదటి రాకడ కోసం బోధిస్తున్నాడు ఆయన. అందరు ఇక్కడే ఉన్నారు కదా. మొదటి రాకడలో మీరు గమనించినట్లయితే మత్తయి 3:16 ఇలా రాయబడినది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడింది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చేట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ పావురం వలె వచ్చినది. ఎందుకు దేవుడు పావురాన్ని ఆయన తీసుకున్నాడు? ఎందుకు పావురము ఆయన ఎన్నుకున్నాడు? ఆయన దేవుడు ప్రవక్త ఎలా ఉంటున్నాడు? పావురం అనేది పవిత్రమైన పక్షది. అవునా?
ఓకే, ప్రవక్త ఎలా చెప్తున్నాడు? నూట 19 పారాగ్రాఫ్లో ఇలా చెప్తున్నాడు ఆయన. హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల పైన. సమాధానములకు సూచనగా బైబిల్లో పావురం వాడబడింది. పావురం దేనికి? సమాధానం సూచన. అలాగే దేశములు కూడా శాంతి చిహ్నంగా పావురం వాడినవి. మన దేశములకు పక్షిరాజు చిహ్నం, అమెరికా దేశానికి. ఇతర దేశములకు ఇతర పక్షులు ఉన్నవి. ప్రతి దేశానికి ఒక పక్షి ఉంటుంది, అవునా? అమెరికా దేశానికి పావురం, రోమునకు పక్షిరాజు ఉన్నది. వాటిలో చాలా వాటికి పెద్ద ఆకాశ పక్షులు చిహ్నములుగా ఉన్నవి. కానీ వాటన్నిటిలో పావురం ప్రతి దేశమునకు శాంతి చిహ్నంగా ఉన్నది. అది విశ్వవ్యాప్త గురుతు. ప్రజలోడు హల్లెలూయా. మరియు ప్రతి దేశమునకు పావురము శాంతి చిహ్నంగా ఉన్నది. పావురం దేనికి వాడతారంటే శాంతి చిహ్నంగా. పావురం కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అయితే మనం గమనించినట్లయితే జాగ్రత్తగా వినండి. నోవహు కాలంలో దేవుడు పావురము సూచనిచ్చాడు. ఆయన ఇచ్చాడా? నోవహు కాలంలో దేవుడు పావురపు సూచనిచ్చాడు. ఎందుకు? నోవహు కాలంలో జలప్రలయం చేత ప్రపంచాన్ని దేవుడు నాశనం చేశాడు. నాశనం చేశాడా? ఆదాము నుండి నోవహు వరకు 2000 సంవత్సరాలు. అదంత దినాలవి. వాక్యం నోవహు యొద్దకు వచ్చినది. వాక్యం ఎప్పుడు ప్రవక్త యొద్దకు వస్తుంది. దేవుడి సంకల్పం అంతా కూడా ప్రవక్తకే బయలుపరుస్తాడు, అవునా? ప్రవక్త దగ్గరికే వాక్యం వస్తుంది. ఇప్పుడు నోవహు కాలంలో వాక్యం నోవహు అనే ప్రవక్త దగ్గరికి వచ్చినది. ఎందుకు? నోవహు మాత్రమే కృపనొందినవాడు. ఆ తరంలో నోవహు మాత్రమే కృపనొందినవాడు. నోవహు యొద్దకే వాక్యం వచ్చినది. నోవహు 120 సంవత్సరాలు వాక్యం బోధించాడు. ఆయన జలప్రలయం రాబోతా ఉన్నది, వాడలోకి రండి. ఆయన వర్తమానం జలప్రలయం రాబోతా ఉంది, వాడలోకి రండి. ఎవడు వినలేదు వర్తమానం, అవునా? కేవలం 8 మందే రక్షించబడ్డారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాడలో ఉన్న వాళ్ళే భద్రతా స్థలంలో ఉన్నారు. వాడలో ఉన్న వాళ్ళే గురు దిగింద ఉన్నారు వాళ్ళు, అవునా? ఆ నోవహు కాలంలో కురిసిన ఆ జలప్రలయంలో కురిసిన వర్షం ప్రపంచం మీదకి తీర్పులు తీసుకొచ్చినది. ప్రపంచం మీదకి తీర్పులు తీసుకొచ్చినది. కానీ నోవహు వాడలో ఉన్నవారిని పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి నడిపించినది. నడిపించిందా? నోవహు కుటుంబాన్ని పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి నడిపించినది. ఇప్పుడు నోవహు వాడలో సురక్షితంగా ఉన్నాడు ఆయన. అయితే జల ప్రళయంలో ఆ వర్షం కురిసినప్పుడు భూమిపైన నీళ్లు ఇంకిపోయే లేదో చూడడానికి ముందుగా నోవహు కాకిని పంపించాడు. కాకి స్వభావం ఏంటి? వేషధారి. ప్రవక్త ఏమన్నాడు? వేషధారి అన్నాడు. కాకి ఏం చేసినది? ఆ కొల్లిపోయిన ఆహారం తింటా కూర్చున్నది. మళ్ళా తిరిగి వెనక రాలేదు. కానీ నోవహు ఎవరిని పంపించాడు? పావురమును పంపించాడు. పావురం వెళ్ళి ఏం తీసుకొచ్చినది? ఒక వర్తమానాన్ని తీసుకొచ్చినది. అంటే ఇప్పుడు దేవుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం తీసుకొస్తా ఉన్నాడు ఇప్పుడు. అందుకే ప్రవక్త హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన పాట పాడాడు ఆయన. ఎర్ని రాసిన పాట అది. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన. ఇప్పుడు దేవుడు వర్తమానాన్ని ఎలా పంపిస్తున్నాడు? పావురపు రెక్కల పైన. ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 8వ అధ్యాయం. తీసారా? ఒక్క నిమిషం. అందరు సంతోషంగా ఉన్నారా? వాక్యాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలి మనం. ఎందుకు? వాక్యం అంటే మనకి ఇష్టం. వాక్యంలో ఉన్న సంతోషం ఇంకెక్కడా లేదు, అవునా?
మనకి దేవుని సన్నిధిలో సంతోషం. ఎందుకు? ఇక్కడే మన బాధలు మర్చిపోయే స్థలం, ఇక్కడే మన వ్యాధులు మర్చిపోయే స్థలం. ఎందుకు? దేవుడు తన మన్నాన్ని ఇస్తున్నప్పుడు, దేవుడు ఆ యొక్క రహస్యాలు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఉత్తేజం పొందేది ఇక్కడే, ఆరోగ్యం పొందేది ఇక్కడే, స్వస్థత పొందుకునేది ఇక్కడే. ఎందుకు? వాక్యమే స్వస్థపరిచేది నిన్ను. వాక్యం వస్తున్నప్పుడే స్వస్థత కలుగుతుంది నీకు. ఆ వాక్యం వస్తున్నప్పుడే నీ నిరాశ నిస్పృహలు పోతాయి. అందుకే వాక్యం అంటే ఇష్టం నాకు. ఆదికాండం 8వ అధ్యాయంలో 4వ వచనం, 3వ వచనం తీయండి. 3వ వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున, ఏ నెల ఇది? 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో దేవుడు లెక్కలు పెట్టాడు ఆయన. ఇది ఎన్నో నెల? ఇది 7వ నెల. చాలా జాగ్రత్తగా వినండి. 7వ నెల 17వ దినమున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి యెహోవా ఇచ్చిన 7 పండుగలు ఉన్నాయా? పస్కా పండుగ ఉన్నది, పులియన రొట్టెల పండుగ ఉన్నది, ప్రథమ బలాల పండుగ ఉన్నది. ఈ మొదటి 3 పండుగలు మొదటి నెలలో వస్తాయి. అవునా? 50 దినాల తర్వాత వచ్చే పండగే పెంతెకోస్తు పండగ. 7 సబ్బాతుల తర్వాత వచ్చే పండగే పెంతెకోస్తు పండగ. అది 3వ నెలలో వచ్చే పండగ. అంతేనా? మీ జాగ్రత్తగా వినండి. మొదటి నెలలో 3 పండుగలు. ఫస్ట్ నెల మొదటి 3 పండుగలు వస్తాయి. 3వ నెలలో పెంతెకోస్తు పండగ. అంతేనా? పెంతెకోస్తు పండగ వస్తుంది ఇక్కడ. 7వ నెలలో 3 పండుగలు. అంతేనా? 7వ నెలలో వచ్చే పండగ. 7వ నెలలో వచ్చే పండుగలు ఏంటంటే, ఫస్ట్ది బూరల పండగ, 2వది ప్రాయశ్చిత్తార్థ పండుగ, 3వది గుడారాల పండుగ, అదే పర్ణశాలల పండుగ. కానీ నోవహు వాడ ఎప్పుడు ఆగినది? 7వ నెల 17వ దినమున. అంటే ఇప్పుడు నోవహు ఏ పండుగలో ఉన్నాడు? ఇప్పుడు గుడారాల పండుగలో ఉన్నాడు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవహు గుడారాల పండుగలో ఉన్నాడు. ఇప్పుడు గుడారాల పండుగలు ఏం జరుగుతుంది? టెంపరీ గుడారాలు. ఈ గుడారాలు తాత్కాలికంగా ఉన్న ఈ గుడారాలు విడిచిపెట్టి శాశ్వతమైన గుడారాలకు వెళ్ళడం. అదేనా గుడారాల పండుగ జరిగేది? గుడారాల పండుగ ఏ రోజు నుంచి జరుగుతుంది? 7వ నెల 15 నుండి, అవునా, 7 దినాలు అంటే 21 వరకు. అంతేనా? 15, 16, 17, 18, 19, 20, 21, 7 దినాలు. 22వది 8వ దినం. అంతేనా? అదే చివరి రోజు, అదే 8వ దినం. 8వ దినంలో పరిశుద్ధ సంఘంగా కూడాలి. అందరు ఇక్కడే ఉన్నారా? అంటే ఇప్పుడు నోవహు ఏ పండుగలో ఉన్నాడు? ఇక్కడ గుడారాల పండుగలో ఉన్నాడు. అరారాతు దగ్గర ఎప్పుడు ఆగినది? గుడారాల పండుగలు ఆగినది. 17వ దినమున ఆగినది వాడ. అంటే ఇప్పుడు నోవహు పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు అంటే సేమ్ వధువు కూడా ఇప్పుడు గుడారాల పండుగలో ఉన్నది. అంతేనా? మనకు బూరల పండుగ ఏంటి? 7వ దూత బోరు ఊదాడు, సునాద బూర. బూరల పండుగ వధువుకి. ప్రాయశ్చిత్తార్థ పండుగ ప్రకటన 10లో మన ప్రాయశ్చిత్తంగా దిగొచ్చాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం గొర్రెపిల్ల వధించబడినది, పస్కా బలది. కానీ ఇప్పుడు ప్రకటన 10లో ఆ పస్కా బలి పశువే మరలా ప్రత్యక్షమైనది. వధించబడడం కాదు ఇక్కడ, మరలా ప్రత్యక్షమైనది. ఇప్పుడు
ఇది ప్రాయశ్చిత్తార్థ పండుగ. మరి వధువు ఇప్పుడు గుడారాల పండుగలో ఉన్నది. గుడారాల పండుగ ఏంటి? ఈ తాత్కాలికమైన గుడారాలు విడిచిపెట్టి శాశ్వతమైన గుడారాల్లోకి వెళ్ళిపోవుట. సేమ్ మనం ఇప్పుడు గుడారాల పండుగలో ఉన్నాం. ఇప్పుడు నోవహు గుడారాల పండుగలో ఉన్నాడు. ఇక్కడ ఈ గుడారాల పండుగలో ఉన్నప్పుడే నోవహుకి పావురపు సూచన, పావురపు రెక్కల పైన ఒక వర్తమానం వచ్చినది. అందరు ఇక్కడే ఉన్నారా? పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడు ఆయన. చూద్దాం లేఖనంలో 6వ వచనం. 10వ నెల మొదటి దినమున, ఏ నెల? 10వ నెల మొదటి దినం, 10:1. కొండల శిఖరములు కనబడిను. కొండల శిఖరం కనబడిను. సన్సెట్ పర్వతం పైన వచ్చాడు ఈయన. 10:1 సన్సెట్ పర్వతం పైన వచ్చాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా. చాలా చదివాను. 40 దినములైన తర్వాత నోహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. తిరిగి రాలేదు. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గినదో లేదో చూచుటకు అతడు ఒక తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలబెట్టుకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకొనెను. మరియు అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురం వాడలుండి వెలుపలి విడిచెను. సాయంకాలమున, ప్రజలోడు హల్లెలూయా. ఇదే వర్తమానం, సాయంకాల వర్తమానం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. గనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయిన నోవహుకు తెలిచెను. అంటే ఇప్పుడు పావురం ఏం తీసుకొచ్చింది? ఒక వర్తమానం తీసుకొచ్చినది. ఒలీవ ఆకు తీసుకొచ్చినదా? అంటే పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడా దేవుడు? ఎవరికి? నోవహుకి. మరి ఇప్పుడు నోవహు లాంటి ప్రవక్త ఉన్నాడా మనకి? నోవహు లాంటి ప్రవక్త. అది ఛాయ నీడ అయితే ఇప్పుడు నిజ రూపంలో ఉన్నాం. ఇప్పుడు ఈ పావురపు వర్తమానం ఎప్పుడొచ్చింది? 7వ నెల. ప్రజలోడు హల్లెలూయా. గుడారాల పండుగలో ఉన్నాడు నోవహు. పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి నోవహు వేచి ఉన్నాడు. ఇక్కడ అక్కడే పావురపు సూచన. సాయంకాల సమయంలో దేవుడు ఒక వర్తమానం పంపించాడు ఆయన. అంటే ఇప్పుడు నోవహు కాలంలో పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు పావురపు సూచన. చాలా జాగ్రత్తగా వినండి. అందరికి అర్థమవుతుందా? ప్రజలోడు హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవహు పాత ప్రపంచం, పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంకు వెళ్ళే సమయంలో నోవహుకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు పావురపు సూచన ఇచ్చాడు. అవునా? మన కాలంలో కూడా పావురపు సూచన ఉన్నదా? నా వర్తమానం ఏంటి? ద సైన్ ఆఫ్ ది డౌ ఇన్ అవర్ ఏజ్. మన కాలంలో పావురపు సూచన, అది నా టైటిల్. ఇప్పుడు నోవహుకి పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే మధ్యలో పావురపు సూచన వచ్చిందండి. ఆ పావురపు సూచన ఏమిచ్చినది? భూమి పైన నీళ్లు ఇంకిపోయినవి. నోవహు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. ఇప్పుడు పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ వాడేం చేసింది? నోవహుని పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళింది వాడ. దానికి మధ్యలో పావురపు సూచన. అంటే పావురం వచ్చిందంటే ఏంటి? కొత్త ప్రపంచం. నువ్వు కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతా ఉన్నావు. ఆ పావురపు రెక్కలపైన ఒక వర్తమానం తీసుకొచ్చాడు దేవుడు. నోవహు కాలం నది తీసుకొస్తే
కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రవక్త కోటేసి నేను చదివి వినిపిస్తా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉంటే దేవుడిని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వర్తమానంలో ఉంటూ బోధిస్తా ఉన్నా. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన అనే వర్తమానంలో 1965 నవంబర్ 28 ఈవినింగ్ బోధించాడు మన ప్రాఫెట్ గారు. 81 పారాగ్రాఫ్. ప్రకటన 3:16లో గొప్ప పరిశుద్ధాత్మకు మాదిరిగా ఉన్నదాన్ని ఇప్పుడు మనం చదివితిమి. ఈ పావురమును ఒక సూచనగా దేవుడు వాడుకొనెను. పావురాన్ని దేవుడు ఒక సూచనగా వాడుకున్నాడు. 82వ పారాగ్రాఫ్లో నోవహునకు ఒక సూచన ఇవ్వబడెను. ఇచ్చాడా? నేను వర్తమానంలో ఉన్నానా? దేవుడు నోవహుకు ఒక సూచన ఇవ్వబడెను. దాని గుచ్చే ఇప్పుడు సోదరుడు పాడెను. దేవుడు అయిష్టపడెను. ఆయన ఉగ్రత ఏది తాళజాలదు. ఆయన ఇట్లనెను, దాన్ని తిని దినం నిశ్చయంగా నువ్వు చనిపోదువు. నోవహు దేవుని దృష్టిలో కృప పొందెను. దేవుడు తనకిచ్చిన కొలతల ప్రకారం ఒక ఓడను నిర్మించను. అతడు పైకి తేలెను. చాలా దినముల తర్వాత మరలా పరీక్షించిన దేవుని యొక్క ఉగ్రతలో అతడు కాలు మోప ఇష్టపడలేదు గనుక అతడు ఒక పావురం బయటికి విడిచెను. ఈ పావురం స్వభావం వేరు. అది రాబందు కాదు, అది కాకి కాదు, అది పవిత్రమగు వాటిని మాత్రమే తినగలదు. దాని కాలు మోపుడికి ఎక్కడా చోటు కనబడినంత తిరిగి ఓడలోకి వచ్చినది. ఇంకా ప్రళయం పోలేదు అని నోవహు తలంచెను. ఎప్పుడైతే వలే వాగు తీసుకొచ్చినదో భూమిపైన నీళ్ళు ఇంకిపోయాయి. ఉగ్రత సమాప్తమైనది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి నోవహుకు సూచనది. పావురపు సూచనది. పావురపు రెక్కల పైన వర్తమానం పంపించాడు దేవుడు. పాత ప్రపంచంలోని కొత్త ప్రపంచంలోకి. ప్రజలోడు హల్లెలూయా. దావీదు ఊరికినే రాలేదు కీర్తన, ఇక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోవడానికి, అరణ్యాన్ని వెళ్ళిపోవడానికి. దావీదు ఆ నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆ కీర్తన రాస్తా ఉన్నాడు. ఆయన నాకు గువ్వ వల్ల రెక్కలు ఉన్నాయి ఎడల నేను ఎగిరిపోవుదును. దేవుడు మన కాలంలో కూడా పావురపు సూచన ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలోడ హల్లెలూయా. ఆయన ఎందుకు 55వ కీర్తనలో రాస్తున్నాడు? ఆయన 5:5 కృపా కృప. ఆయన కృపా కృపను అరుచుకుంటూ వచ్చాడు. ఆయన ప్రకటన 10లో కృపా కృపను అరుచుకుంటూ వచ్చాడు. ఆయన ప్రజలోడ హల్లెలూయా. అంటే దావీదు దేనికోసం మాట్లాడుతున్నాడు? ఒక తప్పించుకుని పోయే మార్గం ఒకటి ఉన్నది. గువ్వ వల్లే తప్పించుకుని వెళ్ళిపోదు, నాకు రెక్కలు ఉన్నాయి ఎడల. అంటే ఇప్పుడు మనకు కూడా తప్పించుకుని వెళ్ళిపోయే ఎస్కేప్ అయ్యే మార్గం ఎక్కడో ఉంది. అందుకే దేవుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడు. ఇప్పుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం ఇచ్చాడు మనకిప్పుడు. వధువు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వర్తమానమే నిన్ను ఆ ఎత్తబాటులో తీసుకుని వెళ్ళిపోతుంది. నవోకాలంలో ఇచ్చాడా? ఇప్పుడు ఏసు దినాలకు వద్దాం. ఇక్కడే ఉన్నారా? చూద్దాం. ఇక్కడ దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఓకే. మర్చిపోబడిన ధన్యత అనే వర్తమానంలో 61 ఏప్రిల్ 25 ఈవినింగ్ 29th పారాగ్రాఫ్లో ప్రవక్త విలియం బ్రన్హం గారు అంటున్నారు, ఇప్పుడు అయితే చివరికి మెస్సయ్య వచ్చినప్పుడు, చివరిగా మెస్సయ్య వచ్చినప్పుడు అతడు ఆయనకి బాప్తిసం ఇచ్చి గౌరవమును యోహాను కలిగి ఉండెను. యోహాను ఎక్కడున్నాడు? ఇప్పుడు యోర్దాను నదిలో ఉన్నాడు. మెస్సయ్య వచ్చాడు. ఇప్పుడు మలాకీకి మత్తయికి మధ్యలో చీకటి యుగం ఉన్నది. 400 సంవత్సరాలు చీకటి యుగం. పాత నిబంధన ముగించబడినది అక్కడ. ఈ 400 సంవత్సరాలు ఏమైనది? కొత్త కొత్త బోధలు వచ్చాయి, సంఘ శాఖలు పుట్టుకొచ్చాయి,
శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు ఉన్నారా మొదటి రాకడలో? డినామినేషన్స్ ఉన్నాయి అక్కడ, చీకటి ఉన్నది అక్కడ, అవునా? ఆ సమయంలో ప్రవక్త యోద్ధాల్లో ఉన్నాడు. వాక్యం ప్రవక్త యుద్ధకు రావాలి. ఇప్పుడు రావాలా ప్రవక్త దగ్గరికి? వాక్యం నడుచుకుంటూ ప్రవక్త యుద్ధకు వచ్చినది. ఇప్పుడు అంటే ఇప్పుడు పాత నిబంధన నుండి కొత్త నిబంధనకి వెళ్ళే సమయంలో దేవుడు మరలా ఏదో వర్తమానం ఇస్తున్నాడు ఇక్కడ. అక్కడ నోవహుకి పాత ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళే ముందు పావురపు రెక్కలపైన ఒక వర్తమానం ఇస్తే, ఇప్పుడు పాత నిబంధన నుండి కొత్త నిబంధనకి వెళ్తున్న సమయంలో పాత నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం. కొత్త నిబంధన ఏంటి? కృప. వాక్యమే శరీరధారి వచ్చినది, ధర్మశాస్త్రం ముగించినది, కృపగా వచ్చాడు ఆయన. కృపా సత్య సంపూర్ణుడు వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో కూర్చున్నది. ఆయన ఏం తీసుకొచ్చాడు? కృప తీసుకొచ్చాడు ఆయన. అవునా? చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త ఎలా చెప్తున్నాడు? మర్చిపోబడిన ధన్యత. అన్ని సూచనలు సరిగ్గా అక్కడ ఉన్నవి. ఆయన మెస్సయ్య యొక్క సూచన చూపించాను. మరి ఆయనే మెస్సయ్య అని యోహానికి తెలుసు. ప్రవక్తకు తెలుసా ఆయనే మెస్సయ్య అని? సూచన ఇచ్చాడు. ఏంటా సూచన? జాగ్రత్తగా వినండి. అదుగో మెస్సయ్య, దానిలో ఎటువంటి సందేహం లేదు. యోహాన్ చెప్పాను, నేను అగ్ని స్తంభమును, పావురం వలె వెలుగు ఆయన పైకి దిగి వచ్చాడో చూచి తిని. అగ్ని స్తంభంలో ఒక స్వరం, నేను నివసించడానికి ఇష్టపడుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడని పలికేను. అది మెస్సయ్య అని అతడు ఎరిగి ఉన్నాడు. యోహాన్ చెప్పును, నేను ఆయన ఎరుగను. అయితే అరణ్యంలో ఉన్న ఆయనే నీళ్ళలో బాప్తిసం నాతో చెప్పి ఉన్నాడు, ఎవరిపైన ఆత్మ దిగి వచ్చి ఆయన నిలిచి ఉండదో ఆయనే పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం ఇచ్చేవాడు. యోహానికి బయలుపరచబడిందా? ఈయనే మెస్సయ్య. వాక్యం నడుచుకుంటా వచ్చినది ఎక్కడికి? యోర్దాను నదిలోకి. ప్రవక్త కళ్ళల్లోకి చూస్తూ ఉన్నది. వాక్యం ప్రవక్త కళ్ళల్లోకి చూస్తూ ఉన్నది. కానీ ఆకాశంలో ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అగ్ని స్తంభం పావురం వలె వచ్చినది. పావురపు సూచన ఏంటి? ధర్మశాస్త్రం ముగించి కృపను తీసుకురావడం. మొదటి రాకడలో గొర్రె పిల్లను పరిచయం చేయడం. మరి ఇప్పుడు మనం మొదటి రాకడలో లేము, ఇప్పుడు రెండో రాకడలో ఉన్నాం. మరి ఇప్పుడు ఏలియా లాంటి ప్రవక్త, ఏలియా వచ్చాడా? అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏలియా అయితే, ఇప్పుడు రెండో రాకడలో ఏలియా. ఎవరా ఏలియా? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రహ్మం గారు. ఈయన ఓహియో నదిలో ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మధ్యాహ్న సమయంలో బాప్తిసాలు ఇస్తా ఉన్నప్పుడు ఆకాశం నుండి స్వరం, అగ్ని స్తంభం వచ్చినది అక్కడ. మొదటి రాకడ ముందు ఎలాగైతే ఏలియా వచ్చాడు, నా రెండవ రాకడను ప్రకటించడానికి నీ యొక్క వర్తమానం ఉండును. ఆయన వర్తమానం ఏంటి? ఈయనే మెస్సయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను వర్తమానం ఏంటి? ఆయనే ఈయన. ఆ పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. ఆయనే ఈయన. ఇదిగో దేవుడి గొర్రె పిల్ల. మరి ఈయన వర్తమానం ఏంటి? ఇదిగో పెండ్ల కుమారుడు, ఈయన ఎదుర్కొన్న రండి. ఎక్కడ? యోహియా నదిలో. అక్కడ యోర్దాను నదిలో, ఇక్కడ ఓహియా నదిలో వాక్యం వచ్చింది అక్కడికి. అగ్ని స్తంభంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? అంటే పాత నిబంధన కొత్త నిబంధనకి వెళ్ళే మధ్యలో మళ్ళా పావురపు సూచన. పాత నిబంధన నుండి కొత్త నిబంధన. అందరు ఇక్కడే ఉన్నారా?
కొత్త నిబంధనకి వెళ్ళే మధ్యలో మరలా పావురపు సూచన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పాత ప్రపంచం, అవునా? ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం, అంతేనా? యోహాను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచానన్నాడు. మరలా ఇప్పుడు మనకేముండాలి? పావురపు సూచన ఉండాలా? ఆమెన్ చెప్పండి. మరలా పావురపు సూచన మనకి ఇవ్వాలి ఇప్పుడు. అంటే పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే సమయంలో మరలా దేవుడు మనకి పావురపు సూచన ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తాడా? ఆల్రెడీ ఇచ్చాడు ఆయన. పావురపు రెక్కల పైన తన వర్తమానాన్ని పంపించాడు ఆయన. ప్రజలోడు హల్లెలూయా. ఎందుకు పావురపు సూచన ఇచ్చాడు ఆయన? నోవహు కాలంలో ఎందుకు ఇచ్చాడు ఆయన? ఒలీవాకు తీసుకొచ్చినది, ఒలీవా ఆకు తీసుకొచ్చినది. ఒలీవా స్పెల్లింగ్ ఏంటి? ఓ లివ్, అంతేనా? ఓ అంటే ఏంటి? సర్కిల్, వృత్తం. వృత్తంలో నివసించడానికి. వృత్తం ఏంటి? నిత్యత్వం. అంటే ఇప్పుడు పాత ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి, అంటే నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఆ పావురము ఒలీవాకు తీసుకొచ్చినది. ఒలీవాకు ఎందుకు తీసుకొచ్చినది? పాత ప్రపంచం ముగించబడి కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి. అందుకే 1986లో శాంతి చిహ్నంగా ఒలీవాకు పట్టుకున్న పావురం పెట్టారు. తెలుసా మీకు? 1986 ఐక్యరాజ్య సమితి పావురము, మీకు నెట్లో కొట్టండి తెలుస్తుంది, గూగుల్లో కొట్టండి. ఒలీవాకు ఆకు పట్టుకున్న పావురపు సూచన. ఎందుకు 1986లో వచ్చినది? 1906 నుండి 1946 వరకు ఒక తరం, 1946 నుండి 1986 వరకు రెండవ తరం, 1986 నుండి ఇప్పటి వరకు మూడవ తరం. ప్రజలోడ హల్లెలూయా. ఈ మూడవ తరంలోనూ ఒక ఎత్తబడి జరగబోతా ఉన్నది. ఈ తరంలోనూ ఒక ఎత్తబడి జరగబోతా ఉన్నది. అందుకే మన కాలంలో మరలా పావురపు సూచన అక్కడ ఐక్యరాజ్య సమితి పెట్టినది, శాంతి చిహ్నంగా పెట్టినది. ఒలీవాకు పట్టుకున్న పావురపు సూచన. కానీ దేవుడు మన కొరకు, ఈ వధువు కొరకు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం తీసుకొచ్చాడు ఆయన. ప్రజలోడ హల్లెలూయా. పావురపు రెక్కల పైన ఒక వర్తమానం తీసుకొచ్చాడు ఆయన. వింటారా? జస్ట్ 10 నిమిషాలు చెప్తాను. ఇంకా మన కాలంలో పావురపు సూచన వింటారా? ఆయన 7 ఆత్మలుగా దిగొచ్చాడా? 7 ఆత్మలుగా దిగొచ్చాడు. అది ప్రకటన బదులు. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కలపైన వర్తమానంలో ప్రవక్త విలియం బ్రన్హం గారు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తెలుసా మీకు? ఈ వర్తమానం చదివిన అందరికీ తెలుసు. ఆల్రెడీ పాస్టర్ గారు కూడా ఈ వర్తమానం బోధించారు. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కలపైన బోధించారు ఆయన. మీకు ఈ వర్తమానం చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. ప్రవక్త విలియం బ్రన్హం గారు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆయన చాలా కాలం బాధపడ్డాడు. ఆయన అనేక మందిని స్వస్థపరిచిన ప్రవక్త విలియం బ్రన్హం గారు, అనేక మందిని చనిపోయిన వారిని లేపిన ఆయన, గుడ్డివారికి చూపించిన ఆయన, ఆయనలో ఉండి దేవుడు చేసిన కార్యాలు. ఆయన ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన కడుపు నొప్పితో. ప్రవక్త దీన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన తన వర్తమానంలో. నేను జస్ట్ ఒక కోటేషన్ ఇస్తాను మీకు. నూట 142 పారాగ్రాఫ్లో ప్రవక్త విలియం బ్రన్హం గారు ఇలా చెప్తున్నారు. నా కడుపు నొప్పిగా ఉండేది. అది తలంచలేదు. నేను సోదరుడు జాక్ నాకు ఇంట్లో సహాయం చేశాను. నేను ఇంట్లో కొట్టుకునేవాడిని, అటు ఇటు కొట్టుకునేవాడు. ఆ నొప్పి వచ్చినప్పుడు నా నోటిలో నుండి వేడిగానున్న నూనె వంటి ద్రవం కారుచుండేది. వేదిక ఎదుకు వెళ్ళి అంతకంటే 2 రెట్లు వ్యాధిగానున్న వారికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందేవారు.
ముఖం మీద క్యాన్సర్ గల ఒక రోగి నేను చేతిని వేయగా నిలబడి ఉండగానే ముఖం మీద క్యాన్సర్ పోయినది. కానీ నేను ఎంతో రోగిగా ఉండి నిలబడలేకపోవచ్చున్నాను. నేను ఎంత బాధపడిందో మీరు ఎరుగుదురు. మానసిక ఒత్తిడి నా జీవితంలో ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చిచుండెను. ఇప్పుడు నేను 8వ ఏడులో ఉన్నాను. ప్రవక్త కరెక్ట్గా హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కలపైన వర్తమానం బోధించేటప్పుడు ఆయనకి 56 సంవత్సరాలు. అవునా? 8వ ఏడులో ఉన్నాడు ఆయన. 56 ఇయర్స్ ఆయనకి. ఆయన ఎప్పుడు బోధించాడు? ఆయన హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన 1965 నవంబర్ 28వ తారీఖున ఆయన బోధిస్తాను. 28ని బోధించాడు ఆయన. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన. అవునా? ఇంకా చనిపోవడానికి ఇంకా ఆయనకి సమయం అయింది. ఆవలగొట్టుకు వెళ్ళిపోవడానికి, విలియం బ్రహ్మం గారు వెళ్ళిపోవడానికి ఇంకా దగ్గరలో ఉన్నాడు ఆయన. 56 సంవత్సరాల్లో ఉన్నాడు ఆయన. అందరు ఇక్కడే ఉన్నారా? ఆయన తర్వాత వర్తమానాలు ఏం బోధిస్తూ ఉన్నాడు ఆయన? ఎత్తబడేట బోధించాడు. హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కలపైన బోధించిన తర్వాత ఎత్తబడేట బోధించాడు. తర్వాత జరగనై ఉన్న సంగతులు, తర్వాత ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన సంగతులు, తర్వాత నాయకత్వం బోధించాడు. చివరిగా సహవాసం. ఇంకెళ్ళిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన. 8వ ఏడులో ఉన్నాడు ఆయన. 56 సంవత్సరాలు ప్రవక్త భూమి పైన ఉన్నది. వెళ్ళిపోయే ముందు దేవుడు ఆయన స్వస్థపరిచాడు. ఎందుకు హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన అనే వర్తమానంలో దీన్ని పంచుకుంటా ఉన్నాడు ఆయన. ఏదో చెప్పబోతున్నాడు ప్రవక్త ఇక్కడ. ప్రజలోడ హల్లెలూయా. ప్రవక్త చెప్తా ఉన్నాడు ఇక్కడ. నేను అన్నీ చదివి వినిపించను కానీ కొన్ని పాయింట్స్ చదివి వినిపిస్తాను. కొంచెం ముందుకెళ్దాం. ఓకే, 177 పారాగ్రాఫ్. ఆయన క్యాటలీన పర్వతం పైకి వెళ్తూ ఉన్నాడు ఆయన. ఓకే, మా మరుసటి ఉదయం పడక మీద నుండి నేను లేచి చుట్టూ చూశాను. ఆ 2 పరుపుల వైపు చూశాను. నా భార్య ఎక్కడ ఉన్నది? ఆమె ఇంకా మేల్కొనలేదు. నేను కిటికీలో ఒక గొప్ప క్యాటలీన పర్వతం వైపు చూస్తున్నాను. అక్కడే నేను నివసించున్నాను. నా చేతిలో యెహోవా దూత అక్కడే ఖడ్గమును ఉంచెను. మీరు పటంలో చూచిన 7 దూతలు అక్కడే కనిపించినవి. గొప్ప సంగతులు జరిగినవి. ఇప్పుడు క్యాటలీన పర్వతం పైకి వెళ్తున్నాడు ఆయన. ఈ క్యాటలీన పర్వతం పైకి వెళ్ళడానికి 3 రోజులు జర్నీ. అవునా? అబ్రహాం ఆదికాండం 22వ అధ్యాయంలో మోరియా పర్వతం పైకి వెళ్తున్నాడు. ఆదికాండంలో 7 అక్షరాలు కలిగిన అబ్రహాం ఉంటే, ప్రకటన గ్రంథంలో 7 అక్షరాలు కలిగిన బ్రహ్నాం ఉన్నాడు. ఆయన కూడా ఒక పర్వతం పైకి వెళ్తున్నాడు. దేవుడు చూపించే పర్వతం పైకి, మోరియా పర్వతం పైకి వెళ్తున్నాడు. ఆ పర్వతం పైకి ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు. చెప్పాడా? దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు ఆయన. ఆదికాండం మళ్ళా 22వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయం. తీసారా? మూడవ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడి గంటగట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి. 3 రోజుల ప్రయాణం మోరియా పర్వతం పైన. మోరియా పర్వతం పైన ఏం జరిగినది? ఇస్సాకుని దహన బలిగా అర్పించాడు. అవునా? కానీ ఇస్సాకుని అర్పించేటప్పుడు పరలోకం నుండి దేవుడు దిగి వచ్చాడు. అక్కడ అబ్రహాం అని యెహోవా ఈరేగా దిగి వచ్చి ఒక గొర్రె పిల్లను సమకూర్చాడు ఆయన. అసలు అక్కడ గొర్రె పిల్ల లేదు, కానీ గొర్రె పిల్ల వచ్చినది అక్కడ.
ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల వచ్చినది, పొట్టేలు వచ్చినది. అక్కడ యెహోవాయే సమకూర్చాడు. అక్కడ అప్పటి వరకు గొర్రె పిల్ల లేదు, అసలు అక్కడ ఉండే స్థలం కాదు అది. కానీ దేవుడే అక్కడ యెహోవా ఈరేగా సమకూర్చాడు. అంటే ఇస్సాకు మరణించాడు, ఇస్సాకు మరణం దాటుకుని వెళ్ళిపోయాడు. ప్రజలోడ హల్లెలూయా. ఇస్సాకుని మరణం దాటుకుని వెళ్ళిపోయినది. అది ఎవరికి చూసా? మనకు చూచానా? యేసుక్రీస్తు కూడా మరణం, ఇస్సాకు మన ఇస్సాకు ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. మనందరి కొరకు మరణించాడు ఆయన. మరణించాడా? మరణించి తిరిగి లేచాడు ఆయన. మరణాన్ని జయించాడు ఆయన. మన ఇస్సాకు మరణాన్ని జయించాడు ఆయన. ఇప్పుడు ఇస్సాకు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. మన కొరకు ఒక పొట్టేలు మన స్థానంలో మరణించినది. ప్రజలోడ హల్లెలూయా. యెహోవాయే సమకూర్చువాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ పొట్టేలే లేదు, కానీ పొట్టేలు అక్కడ దేవుడు సృజించాడు. యెహోవా ఈరేగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఇప్పుడు క్యాటలినా పర్వతం పైకి ప్రవక్త విలియం బ్రనమ్ గారు వెళ్తున్నారు. మొత్తం 3 days జర్నీ అది. మొదటి రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, మూడో రోజు ఏం జరిగింది, చాలా జాగ్రత్తగా వినండి. నేను జస్ట్ హైలైట్స్ మాత్రమే చదువుతూ ఉన్నాను. ఈ వర్తమానం అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను జస్ట్ హైలైట్స్ మాత్రమే. మొదటి రోజు చూడండి, అక్కడ పారాగ్రాఫ్. నేను క్యాటలినా పర్వత శ్రేణి యొద్దకు వెళ్ళాను. నా చేతులు యెహోవా దూత ఖడ్గం నుంచిన చోటుకి వెళ్ళాను. చాలా వేగంని ఆ కొండ ఎక్కన ఆరంభించాను. కొండపైకి వెళ్తున్నాడు ఆయన. మొదటి రోజు ఏం జరిగిందో చూద్దాం. 198. ఆ త్రోవలో చిన్న ఉడత ఉండేట చూశాను. ఒక ఉడతను చూశాడు ఆయన. అది దేని మీదకో దూకపోయినది కానీ తప్పిపోయినది. అది ఒక ముండ్ల పొద మీద పడినది. ఆ ముండ్లు దానికి తలకు గుండుకు కడుపున గుచ్చుకున్నందున అది చచ్చినది. వింతగా కనపడిన చిన్న ఉడత నోటిలో దూరబోయి ఆ పొదలో పడినది. ప్రభు స్వరం ఇట్లను, నీ శత్రువు చనిపోయాను. నేను అక్కడ నిలబడి వణికాను. ఫస్ట్ రోజు ఉడత చనిపోయింది, నీ శత్రువు చనిపోయాడు. మరి మన శత్రువు కూడా చనిపోయాడా? ప్రజలోడ హల్లెలూయా. శత్రువుని బంధిస్తున్నామా? ఇప్పుడు మన శత్రువు చనిపోయాడు. ప్రవక్త విలియం బ్రనమ్ గారు అన్నాడు, శత్రువు చనిపోయాడు అన్నాడు. అది మొదటి రోజు జరిగింది. రెండవ రోజు 206 పారాగ్రాఫ్. ఆ రోజు నేను ఒక దారిని వెళ్ళుటకు బదులుగా మరొక దారిని నడిపించబడ్డాను. పర్వతం పైన ఉన్నాడు ఆయన. అక్కడ నిలబడి ఉన్నాను. నా ముందు ఆ 7వ చిన్న పావురం తెల్లది నిలబడి చూచుచుండెను. ఎన్నోది? 7వ చిన్న పావురం. ప్రజలోడ హల్లెలూయా. ప్రవక్త విలియం బ్రనమ్ గారి యొక్క తల్లి దర్శనం చూసినది. ఆ దర్శనములో 6 పావురములే చూసినది. చూసిందా? కానీ ప్రవక్త 7వ పావురం చూశాడు. 6 సంపూర్ణ సంఖ్య కాదు, 7 సంపూర్ణ సంఖ్య. ఇప్పుడు 7వ పావురాన్ని ప్రవక్త విలియం బ్రనమ్ గారు చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఆ 7వ చిన్న పావురం తెల్లనిది. ప్రవక్త రంగును కూడా వివరిస్తున్నాడు. తెల్లటిది నిలబడి చూచుండెను. నా కాళ్ళు నలుపుకొని ఇట్లా అనుకున్నాను, నిశ్చయంగా ఇది ఒక దర్శనం. నిశ్చయంగా చిన్న పావురమా, నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగాను. అది తెల్లగా చాలా అందంగా ఉన్నది. అది గువ్వ కావచ్చు, ఏమైనా కానీ అది అరణ్యంలో ఉన్నది. 208. ఆ పావురం అక్కడ కూర్చొని నా వైపు చూస్తుంది. ఎవరి వైపు చూస్తుంది? ప్రవక్త వైపు చూస్తుంది. నిశ్చయంగా ఇది దర్శనం అనుకున్నాను. నా తల నేను తిప్పి వెనుక చూశాను. అది అక్కడ కూర్చొని ఉన్నది. దాని చిన్న రెక్కలు హిమమంతా తెల్లగానున్నది. దాని రెక్కలలాగా ఉన్నాయి, హిమమంతా తెల్లగా ఉన్నాయి. దాని పాదములు పశువుగా ఉన్నవి. నా వైపు చూస్తుంది. అది సూటిగా పశ్చిమ దిశకు చూస్తున్నది. ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? పశ్చిమంకి వెళ్ళాడు. జెఫర్సన్ విల్లు నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పశ్చిమంలోకి వెళ్ళాడు. ఆయన పశ్చిమం ఎవరిని కలుసుకున్నాడు? ఆయన బలిష్ఠుడైన దూతను కలుసుకున్నాడు. 7 ఆత్మలను కలుసుకున్నాడు ఆయన. ఈ పావురం ఎటు చూస్తూ ఉంది? పశ్చిమం వైపు చూస్తూ ఉన్నది.
నేను దాని దగ్గరగా నడిచి వెళ్ళాను, నేను అనుకోలేదు. ఆ బాటలో నడుచుకుంటూ వెనక్కి చూశాను, అది అక్కడే కూర్చొని నా వైపు గమనించుచున్నది. 210. మూడవ దినం తిరిగి వెళ్ళాను, నేను పైకెక్కి చూడాను, పశ్చిమ దిశన్న చిన్న గోడను ఇండియన్ ప్రధాని గుర్రంపై కెక్కుట యొక్క దర్శనం మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది. ప్రవక్త విలియం బ్రన్హం గారు దాని నెరుగుదనే వర్తమానంలో ఒక దర్శనం చూపించబడినది, అవునా? దాని నెరుగుదనే వర్తమానంలో ప్రవక్త ఇండియన్ ప్రధాని వలె గుర్రం పైన ఉండటం దర్శనం ఉన్నది అక్కడ. ఓకే, చూడండి, దాన్ని పంచుకుంటున్నాడు. మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది. దాదాపు మధ్యాహ్నం ముగిసిన ఆ సమయంలో ఒక పెద్ద బండ వైపునకి ఏదో నన్ను ఆకర్షించింది, దాని మీద చేతులు వేసి ప్రార్థించు అని చెప్పాను. ఇది సత్యమని పరమందున్న దేవునికి తెలియను. నేను ఆ బండ మీద చేసి పరలోకం వైపు కన్నులెత్తి ప్రార్థించడంగా ఆ బండ శిఖరంలో ఒక స్వరం వచ్చిట విన్నాను. నీ హృదయం దేనికి ఆనించి ఉన్నావు? నా భుజముల పైకెత్తి చూశాను, వేడిగా ఉన్నందుకు సట్ట తీసివేశాను, వెనక్కి చూశాను, ఆ బండ శిలాస్ఫటికం మీద లాగు రాయబడుతుంది, తెల్లని పక్షిరాజు. తర్వాత వర్తమానం ఎట్లు వచ్చును, ఆ దర్శనం చెప్పాను, అక్షరాలు అలాగే జరుగును. నేను అమితానందంతో నిండిపోయాను, ఇంటికి పరుగుడు వెళ్ళాను, కెమెరా తీసుకుని ఆ మరుసటి రోజు మళ్ళా వచ్చాను, దాని యొక్క ఫోటో తీశాను. అది ఇంకా బండలో రాయబడి ఉన్నది, తెల్లని పక్షిరాజు, పక్షిరాజు పావురంను నడిపించుట. మొదటి రోజు ఉడత చనిపోవడం, రెండవ రోజు 7వ పావురం కనబడడం, 3వ రోజు పక్షిరాజు. ఇప్పుడు పక్షిరాజులను పావురం నడిపించుట. మొదటి రాకల్లో గొర్రె పిల్లను పావురం నడిపించుట. గొర్రె పిల్ల దేని బైకి వచ్చింది? పావురం బైకి. ఇప్పుడు ఈ పక్షిరాజులను ఎవరు నడిపించాలి? ఇప్పుడు పావురం. ఏ పావురం? 7వ పావురం. అందుకే ఇప్పుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడు దేవుడు. ఆ వర్తమానమే నిన్ను ఇప్పుడు పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రవక్త చనిపోయే ముందు ఈ అనుభవాలు పొందుకున్నాడు. ప్రవక్తకి ఎందుకు ఇచ్చాడు? 7వ పావురం స్పష్టపరిచేది. 7వ పావురమే 7వ ఆత్మ. ఆ మేఘములో 7 ఆత్మలు ఉన్నాయా? 7వదో ఎలాగున్నాడు? రెక్కలు కలిగి ఉన్నాడు ఆయన. ఉన్నాయా రెక్కలు? అవునా? రెక్కలు కలిగి ఉన్నాడా? ప్రజలోడ హల్లెలూయ. అంటే దేవుడు ఇప్పుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడా? 7వ పావురాన్ని పంపించాడా? ఇప్పుడు 7వ పావురం నిన్ను ఏం చేస్తే స్వస్థత ఇస్తుంది, సంపూర్ణ స్వస్థత. ఏంటి సంపూర్ణ స్వస్థత? నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. ఈ వధువుని ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది. అదే ఈ కాలపు వర్తమానం. అందుకే దేవుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడు ఇప్పుడు. హల్లెలూయ. అందుకే పావురం దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే పావురము ఎప్పుడు ఒంటిగా ఉండదు, పావురం జతపక్షితో ఉంటుంది. ప్రజలోడ హల్లెలూయ. పాత నిబంధనలో పావురం అర్పించేటప్పుడు ప్రవక్త బ్రహ్మం గారు దీంట్లో చెప్పాడు. ఆయన ఒక పావురాన్ని వధిస్తారు, ఆ రక్తాన్ని మరొక పావురం పైన చిందిస్తారు. ఆ పావురం ఎగురుకుంటూ పరిశుద్ధుడు 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 అని ఎగురుకుంటూ పైకి వెళ్తుంది. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వధించబడ్డాడు. ఇప్పుడు ఆ రక్తం మన పైన ఉన్నది. ప్రజలోడ హల్లెలూయ. మనమే ఇప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు 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 అని ఆ రక్తాన్ని తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు రక్తం ఎక్కడుంది? వధువులో ఉన్నది. అందుకే పావురపు రెక్కల పైన ఆయన తన వర్తమానం పంపించాడు. ఆయన ఇప్పుడు పాత ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి. అందుకే ఇప్పుడు తాత్కాలికమైన తీర్పులు కుమ్మరించబడతా ఉన్నాయి ప్రపంచం పైన. ఈ సమయంలో దేవుడు పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడు. ఈ వర్తమానమే నిన్ను మరొక ప్రపంచంలో తీసుకెళ్తుంది. అందుకే వధువు ఇప్పుడు గుడారాల పండుగలో ఉన్నది. శాశ్వతమైన గుడారాల్లోకి వెళ్ళిపోవడానికి, తాత్కాలికమైన గుడారంలో నుండి శాశ్వతమైన గుడారంలోకి వెళ్ళే సమయంలో ఉన్నాం మనం. సేమ్ ఛాయలో నీడలో ఎలాగైతే నోవహు కాలంలో పాత ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళే ముందు పావురపు సూచనిచ్చాడో, పాత నిబంధన కొత్త నిబంధనకి వెళ్ళే ముందు పావురపు సూచనిచ్చాడో, ఇప్పుడు మనకి ఈ పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే ముందు పావురపు రెక్కల పైన
ఒక వర్తమానం ఇచ్చాడు ఆయన. అందుకే ప్రవక్త విలియం బ్రన్హమ్ గారు చివరిగా ఇలాగ అంటున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చివరిగా అంటున్నాడు, అందరు ఇక్కడే ఉన్నారా? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. చాలా వర్తమానం ఉంది, అయినా నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే తాకాను. ఈ పావురం కోసం, గొర్రె పిల్ల కోసం చాలా విషయాలు చెప్పొచ్చు ఇక్కడ, కానీ నేను మెయిన్ పాయింట్స్ చెప్పాను మీకు. ఖచ్చితంగా వర్తమానం చదవండి. చివరిలో విలియం బ్రన్హమ్ గారు ఇలా ఉంటున్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సూచన అర్థమైంది ఇప్పుడు? ద సైన్ ఆఫ్ ది డౌ ఇన్ అవర్ ఏజ్. మన కాలంలో పావురపు సూచన దేవుడిచ్చాడా? చివరిగా ప్రవక్త విలియం బ్రన్హమ్ గారు ఎలా చెప్తా ఉన్నారు? 2:22లో ఇలా చెప్పాడు ఆయన. 2:22, 2:25 చదువుతాను నేను. ఈ రెండు చెప్పి నేను ముగిస్తా. పావురం ఎక్కడి నుండి వచ్చినది నాకు తెలియదు. ఆ విధంగా అడవులో అది ఉండజాలదు. అబ్రాహాంకి పొట్టేలు ఎక్కడి నుండి వచ్చినది? ఆదికాండం 22లో అబ్రాహాంకి పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చినది? దేవుడే సమకూర్చాడు. ప్రవక్త అన్నాడు, పావురం ఎక్కడి నుండి వచ్చినది నాకు తెలియదు. ఆ విధంగా అది అడవిలో ఉండజాలదు. అక్కడ పావురమే లేదు, అది అక్కడ ఉండదు. అంతెందుకు తెల్లగా ఉన్నది, అది నా సట్టవలే అంత తెల్లగా ఉన్నదని పరమందులు దేవునికి తెలియను. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన తన వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. దాని కాయనే అక్కడ ఉంచెను, అది హిమమంతా తెల్లనైన పావురపు రెక్కల మీద ఉండును. దేవుడు తన పవిత్ర మాధుర్యమైన ప్రేమను పంపించెను. ఓ పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల పైన, హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన పవిత్ర మాధుర్యమైన ప్రేమను పంపించును. ఓ పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల పైన. ఎందుకు? 2:25 అంటున్నాడు. ఎందుకు? నేను ముసలివాడను. 8వ ఏడులో ఉన్నాడు ఆయన. చనిపోవడానికి 20 రోజులు ముందు పావురపు సూచన. 7వ ఆత్మ, 7th డౌ, 7వ ఆత్మనే స్వస్థపరిచేది. ఎందుకు? నేను ముసలివాడిని కూర్చున్నాను, నా జీవితం అంతా శ్రమపడి తిని. ఇప్పుడు ఆయన ఎందుకు నన్ను స్వస్థపరిచాను? మరలా నేను ఈ స్వారీ చేసేదని నమ్ముచున్నాను. మరొక స్వారీ, ఒక వర్తమానం నేను తీసుకుని రావాల్సినది. ప్రభువా, నీ దాసుడి సేవ చేసి సిద్ధంగా ఉన్నాడు, నా తండ్రికి అదే నేను చెప్పేదను. మరొక్కసారి స్వారీ చేసేదను. ప్రవక్త వెళ్ళిపోయాడు, ఆయన మొదటి స్వారీ చేశాడు. ఆయన ఇప్పుడు 2వ స్వారీ ఈ వధువుకున్నది. ఇప్పుడు ఈ దినముల్లో ఆ చివరిగా, అందుకే ఆర్భాట వర్తమానం వచ్చింది. ఆర్భాట వర్తమానం ఏంటి? 7 ముద్దల వర్తమానం. ప్రధాన దూత శబ్దం ఏంటి? క్రీస్తే వధువులో ఉండి ప్రధాన దూత శబ్దం చేస్తాడు. దేవుని బూర మన మధ్యాకాశంలో తీసుకెళ్తుంది. మనం వెళ్ళిపోయే ముందు, వధువు వెళ్ళిపోయే ముందు 2వ స్వారీ, మరలా ఈ దారి గుండా నేను స్వారీ చేసేదని అన్నాడు. 2వ స్వారీ ఎవరికి? ఇప్పుడు వధువుకి. ప్రజలాడు హల్లెలూయ. ఇప్పుడు 7వ పావురం ఎవరికి? ఇప్పుడు వధువుకి. అదే సంపూర్ణ స్వస్థత ఇచ్చేది మనల్ని. ఆ పావురపు వర్తమానమే, ఆ హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల పైన పంపిన వర్తమానమే నిన్ను నన్ను పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది. ఇప్పుడు అంటే కొత్త ప్రపంచంలో తీసుకెళ్లే వర్తమానం ఏంటి? హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల పైన ఒక వర్తమానం పంపించాడు ఆయన. అదే సంపూర్ణమైన వాక్యం పంపించాడు ఆయన. అదే 7 ముద్దల వర్తమానం. ఈ వర్తమానమే నిన్ను కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా చేస్తుంది. నీ శరీరాన్ని మార్చే శక్తి వర్తమానానికి ఉన్నది. నీ తలంపులు మార్చే శక్తి వర్తమానానికి ఉన్నది. నిన్ను కొత్త ప్రపంచంలో తీసుకెళ్లే శక్తి వర్తమానానికి ఉన్నది. అందుకే దేవుడు ఒక సూచన ఇచ్చాడు ఆయన. అదే పావురపు సూచన. ద సైన్ ఆఫ్ ది డౌ ఇన్ అవర్ ఏజ్. మన కాలంలో పావురపు సూచన ఇచ్చాడు. ఎందుకు? మనం వెళ్ళిపోతాం. ఇంకా ఈ దినముల్లో ఏదో ఒక ఉదయం తీర్పులు కొమ్మరించబడుతున్నాయి. తాత్కాలికమైన తీర్పులు కొమ్మరించబడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ 3వ ప్రపంచ యుద్ధాన్ని సిద్ధపడతా ఉన్నాయి. ఈ సమయంలో దేవుడు మనకు ఒక సూచన ఇచ్చాడు ఆయన. మన తరంలో ఒక సూచన ఇచ్చాడు ఆయన. అదే పావురపు సూచన.
పావురపు రెక్కలపైన ఒక వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం నిన్ను సంపూర్ణ స్వస్థత చేసి ఈ శరీరాన్ని మార్చి కొత్త శరీరం ఇస్తుంది. అందుకే కొత్త శరీరం ఎక్కడున్నది? ఈ వర్తమానంలో ఉన్నది. అందుకే ప్రవక్త థియోఫనీ కోసం మాట్లాడాడు ఆయన. అందుకే ఈ దినములో ఏదో ఒక ఉదయమున మనం శరీర మార్పు పొందుకొని ఆ మధ్యాకాశంలోకి వెళ్తాం. అందుకే 1963లో ఆయన థియోఫనీగా దిగొచ్చాడు. ఆయన ఆర్భాట వర్తమానంతో దిగొచ్చాడు. ఆయన ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఈ వధువులో చేస్తాడు. ఆయన చివరిగా దేవుని బూర మనల్ని మధ్యాకాశంలో తీసుకెళ్తుంది. అందుకే మనకు ఒక వాగ్దానం ఉన్నది, శరీర మార్పు. మనకు ఒక ప్రపంచం ఉంది, కొత్త ప్రపంచం. అందుకే యోహాను అన్నాడు, ఇదిగో నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి తిని. ఏ యోహాను? ఈ యోహాను. అందరికీ కాదు అది, ప్రజలోడ హల్లెలూయ. అందుకే గురుతి జీవితం కలిగి ఉండండి. టోకెన్ అప్లై చేయండి. మీ కుటుంబాలపైన టోకెన్ అప్లై చేయండి. మీ పిల్లలపైన టోకెన్ అప్లై చేయండి. మీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోతే వారిపైన ఆనవాళ్ళు అప్లై చేయండి. ఆనవాళ్ళ కింద ఉండండి. దేవుడు ఆనవాళ్ళు చూసినప్పుడు దాటుకుని వెళ్ళిపోతాడు ఆయన. నీ మంచి జీవితం కాదు, నా మంచి జీవితం కాదు, ఎత్తబడిన కృపపైన ఆధారపడి ఉన్నది. నీ నీతి కాదు, నా నీతి కాదు, ఆయన నీతి. ప్రజలోడ హల్లెలూయ. శుద్ధీకరణ జీవితం మంచిదే, కాదంటలేదు, కానీ ఎత్తబడుట ఆయన కృపపైన ఆధారపడి ఉన్నది. అందుకే రక్తం కిందకి రండి, గురుతి జీవితం జీవించండి. ఆ హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కలపైన పంపించిన వర్తమానం చేర్చుకోండి. ఈ కాలపు వర్తమానం 7 ఉరుముల వర్తమానం, అదే ఎత్తబడే విశ్వాసం ఇచ్చే వర్తమానం, అదే ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం. వాక్యం ఎప్పుడు ప్రవక్త యొద్దకు వస్తుంది. ప్రవక్తనే గొర్రెపిల్లని పరిచయం చేస్తాడు. ప్రవక్తనే టోకెన్ పరిచయం చేస్తాడు. సాయంకాల సమయంలో టోకెన్ వచ్చింది అక్కడ. ఇప్పుడు కూడా సాయంకాల సమయంలో టోకెన్ వచ్చింది. ఇప్పుడు లోదన కాలం అయిపోయింది, వెస్లీ కాలం అయిపోయింది, పెంతెకోస్తు కాలం అయిపోయింది. ఇది సాయంకాల సమయం అన్నాడు ఆయన. అందుకే 3 దినాల తర్వాత ఆ గొర్రెపిల్ల వధించబడుతుంది. లోదన కాలం అయిపోయింది, వెస్లీ కాలం అయిపోయింది, పెంతెకోస్తు కాలం అయిపోయింది. ఇప్పుడు మరలా 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, 7 కమ్ములు కలిగిన గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకున్నది, పుస్తకాన్ని తీసుకుని ముద్రల పగలగొట్టినది. ప్రకటన 10లో యూదాగోత్రపు సింహంగా గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన నీకు వర్తమానం వచ్చినది. ఆ వర్తమానం చేర్చుకో, ఆ ప్రవక్తను చేర్చుకో, ఆ గురుతి కింద ఉండు. ఆ పాత ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడినట్లయితే బ్రదర్ నడిపిస్తారు. బ్రదర్ స్టీఫెన్ గారికి సమయం ప్రే చేసేయమంటారు. ఓకే, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్క క్షణం 2 హస్తాలు ఎత్తి దేవునికి సమర్పించుకున్న ప్రియమైన సోదరి సోదరుడా, ప్రతి వారు కూడా దేవునికి సమర్పించుకోండి. అవును, ఈ కాలంలో దేవుడు ఒక వర్తమానం పంపించాడు. ఆయన నిజంగా నువ్వెంత ధన్యుడు, నువ్వెంత భాగ్యవంతుడు నా ప్రియమైన సోదరి సోదరుడా. నువ్వు ధన్యుడు, ధన్యురాలువి. ఈ భూమిపైన ఏదైనా ధన్యత ఉన్నదంటే అది కాలపు వర్తమానం. సమర్పించుకొని జీవితాన్ని, అర్పించుకొని జీవితాన్ని. గొర్రెపిల్ల తనకున్న సమస్తాన్ని అర్పించుకుంటుంది, సమర్పించుకుంటుంది. అవును, యేసుక్రీస్తు తన్ను తాను సమర్పించుకున్నాడు. అందుకే మనం గొర్రెలతో పోల్చబడ్డాం. ఆయన మన ప్రధాన కాపరైన. నీకున్న సమస్తాన్ని సమర్పించుకో. ఒక మేక వలె ఉండవద్దు, ఒక తోడేలు వలె ఉండవద్దు. పావురం ఎప్పుడు తోడేలు పైకి రాదు, కుక్క పైకి రాదు, గొర్రె పిల్ల పైకి వస్తుంది. గొర్రెగా ఉండు, సమర్పించుకో, ఉందిని ఉత్పత్తి చెయ్యి. అవును, నోవహు కాలంలో దేవుడు ఒక పావురపు సూచనిచ్చాడు. ఆయన పాత ప్రపంచంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి పావురపు సూచన. పాత నిబంధన కొత్త నిబంధనకి వెళ్ళే సమయంలో అనేక బోధలు, సిద్ధాంతాలు, సంఘ శాఖలు వచ్చిన కాలంలో మరలా దేవుడు పావురపు సూచన. ఇప్పుడు కూడా అనేక సిద్ధాంతాలు, అనేక సంఘ శాఖలు వచ్చిన సమయంలో సంఘ శాఖల కాలం ముగింపులో బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చి
పావురపు రెక్కల పైన నీకొక వర్తమానం ఇచ్చాడు నా ప్రియమైన సోదరి సోదరుడా. ఈ వర్తమానమే నిన్ను కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది. అవును, నిజంగా నువ్వెంత ధన్యుడు, నువ్వెంత భాగ్యవంతుడు. సమర్పించుకో, ఆ గురుతి కింద ఉండు, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఆపాదించుకో. టోకెన్ మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు, గురుతు మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు. గురుతు ప్రత్యక్షమైన కాలంలో ఉన్నాము. అవును నా ప్రియమైన సోదరి సోదరుడా, సమర్పించుకో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ ఉదయం రంగం పైన నిలబడి ప్రభువా, ఎన్మార్ఫే దేవుడిగా ఉండి, బలిష్ఠుడైన దూతగా ఉండి మాతో మాట్లాడావు. నిజంగా నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా, మేము అర్పించుకుంటున్నాం ప్రభువా. మేమేమై ఉన్నామో, మా స్థానం ఏమై ఉన్నదో స్పష్టంగా మాతో మాట్లాడావు. అవును తండ్రి, నిజంగా మమ్మల్ని దీవించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఆ 7వ పావురం మమ్మల్ని స్వస్థపరిచేది, ఆ 7th డౌ ఈ ప్రపంచంలో కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళేది. నిజంగా మేము ధన్యులం ప్రభువా. మా ప్రవక్త ఆవలు కొట్టుకెళ్ళే ముందు ఆ సూచన మా ప్రవక్తకి ఇచ్చావు. అది మా ప్రవక్తకు మాత్రమే కాదు, అది వధువు కూడా సూచన అయి ఉన్నది ప్రభువా. అదే మమ్మల్ని స్వస్థపరిచేది. అవును, కొత్త ఆకాశం కొత్త భూమిలో తీసుకెళ్ళేది. నిజంగా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ దాసులు పాస్టర్ కేవి మార్క్ గారిని, ఆయన సంఘాన్ని దీవించు ప్రభు. ఇక్కడ ఈ పరిచర్యని దీవించు, ఆశీర్వదించు ప్రభువ. ఇదిగో నీ దాసుడి జింబాంబేలో ప్రభువా, అక్కడ వాడబడుచుండగా ప్రభువా, అనేక సంఘాలు దీవించబడును గాక, అనేక సంఘాలు ప్రభు వాక్యం ద్వారా ఆశీర్వదించబడును గాక. తప్పగా ఆయన పరిచర్యని దీవించు ప్రభువా, ఆశీర్వదించబడి ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, ఈ దీన సంఘాన్ని కూడా దీవించు. అవును ప్రభు, ఆయన స్థానములో ప్రభు నేను ప్రభు నిలబడి వాక్యం బోధించాను. తప్పక దీవించబడి ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించబడి ప్రార్థిస్తున్నాను. తప్పక మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సమాధానం కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తోడయ్యండి. ఈ చివరి కాలంలో హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన ఆ వచ్చిన వర్తమానం చేర్చుకొని, ఆ 7వ పావురం స్వస్థపరిచేది, ఆ 7వ పావురమే ఆ 7వ ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. 7 ఆత్మలు వచ్చిన కాలంలో ఉన్నా ఈ యొక్క వర్తమానమే నీకెత్తబడి విశ్వాసమిచ్చి ఆ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు చేయునుగాక. ఆమేన్.